గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ముందుకొచ్చాను. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి ఆంధ్రుల చరిత్ర, విష్ణు కుండినుల యొక్క వంశం వాళ్ళకి సంబంధించిన ఆహ్, లెసన్‌తో అయితే మేము ముందుకొచ్చాను. చాలా రోజుల తర్వాత సారీ ఫర్ ద ఎలక్షన్ డ్యూటీ వల్ల నేను కూడా కొంత లేట్ చేయటం జరిగింది. దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే గ్రూప్ 2లో ఇది కూడా ముఖ్యాంశం. మన చరిత్ర విషయానికొచ్చేసరికి సిలబస్‌లో ఏదైతే శాతవాహనులు మరియు శాతవాహనుల తర్వాత వచ్చినటువంటి ఇక్ష్వాకులు వారి తర్వాత వచ్చిన వంశస్థుల్లో బృహతల్పాయనులు, బృహత్పలాయనులు, ఆనంద గోత్రీకులు, శాలంకాయనులు. వీటి గురించి మనకు సిలబస్లో ఇవ్వలేదు, కానీ ఒక వీడియో దాని గురించి చేస్తాను. అది కూడా మీకు తొందరలో ఇచ్చేస్తాను. మనకి సిలబస్లో మెన్షన్ చేసిన చాప్టర్లో వచ్చేసరికి విష్ణుకుండినుల గురించి ఇవ్వడం జరిగింది. ఇక్ష్వాకుల తర్వాత వాళ్ళ యొక్క చరిత్రకు సంబంధించిన ఈ యొక్క లెసన్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ నుంచి. సో స్వాగతం సుస్వాగతం ఏపీపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ కి. శాతవాహన అస్తమయానికి అంటే క్రీస్తు శకం 225 మరియు చాళుక్యుల యొక్క చాళుక్యోదయానికి అంటే చాళుక్యులు రాజ్యానికి వచ్చే సమయానికి అంటే క్రీస్తు శకం 615 సంవత్సరానికి మధ్యకాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాలలో ఈ యొక్క ఆనంద గోత్రికులు కానీ, శాలంకాయనులు కానీ, ఇక్ష్వాకులు కానీ, వీళ్ళ తర్వాత వచ్చినటువంటి రాజులలో అటు కందర వంశస్థులు కానీ ఇట్లా చాలా మంది రాజులు పరిపాలించిన తర్వాత వాళ్ళ తర్వాత వచ్చిన రాజవంశాలలో విష్ణుకుండినులు అని కూడా అంటారు. వీళ్ళు సుప్రసిద్ధమైన రాజవంశం. సుమారు శతాబ్ద కాలం అంటే 100 సంవత్సరాలు కృష్ణా నర్మదా నదుల మధ్య వీళ్ళు రాజులుగా పరిపాలించి ప్రజలపై సార్వభౌమాధికారం నెరిపి రాజకీయంగా మరియు సాంస్కృతికంగా పెక్కు నూతన సాంప్రదాయాలు ఈ విష్ణుకుండిన రాజులు నెలకొల్పారనమాట. వాళ్ళకి సంబంధించిన నాణ్యాలు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత విషయానికి వచ్చేసరికి వీరి యొక్క శాసనాలు ప్రస్తుతానికి 10 లభించినాయని చెప్పడం జరిగింది. అవి ఒకటి ఆ శాసనం ఏంటంటే గోవిందవర్మ తుమ్మలగూడెం శాసనం. అంటే ఇది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తుమ్మలగూడెం. ఇక్కడ మీకు కనపడుతూనే ఉంది ఈ తుమ్మలగూడెం శాసనం. అదేవిధంగా ఈ 2, 3, 4, 5 ఇవి శాసనాల నెంబర్లు కాబట్టి మాధవ వర్మ సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఈపూర్ శాసనం, ఖానాపూర్, అదేవిధంగా పొలమారు తామర శాసనాలు. ఇవి తామర శాసనాలు అంటారు. ఒక తామరం ఒక రేకుపై చెక్కినటువంటి శాసనాలు అని చెప్పొచ్చు. రాగి రేకుపై చెక్కినటువంటి తామ్ర శాసనాలు అని చెప్పొచ్చు. పొలమూరు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక ఊరు. అదేవిధంగా వేల్పూర్ శిలాశాసనం గుంటూరు జిల్లా అమరావతి దగ్గరలో ఉన్నటువంటి వేల్పూరు, ఇది ఒక శిలాశాసనం. వీనిలో పొలమూరు లేదా పొలంబూర్ శాసనం కృతకం అంటే ఇది కృత్రిమమైన కావచ్చు లేదా అది అవాస్తవికమైన కావచ్చు అని చెప్పేసి అంటున్నారు. బలమైన అభిప్రాయం ఉంది దీనిపైన, ఈ పొలమూరు శాసనం పైన. అంటే ఇది అవాస్తవమైన కావచ్చు లేదా ఈ కృతకం అంటే మనం జనరల్గా చెప్పుకోవాలంటే అవాస్తవం లేదా శాసనం అనేది కరెక్ట్గా లేదు అన్నట్టుగా ఏదో చెప్తూ ఉన్నారు. ఒక బలమైన అభిప్రాయం అనేది ఉన్నదని చెప్తున్నారు. ఈ శాసనానికి తూర్పు చాళుక్య జయసింహ వల్లభుని పొలమూరు శాసనానికి భాషలో, పదజాలంలో, లిపిలో చాలా సాన్నిహిత్యం ఉందని చెప్తున్నాడు. చాలా దగ్గర పోలిక ఉందని చెప్తున్నారు. కానీ దానం చేసిన గ్రామం కూడా ఒకటే. ఈ పొలమూరు శాసనం అదేవిధంగా ఈ తూర్పు చాళుక్య వంశానికి సంబంధించిన జయసింహ వల్లభుని యొక్క ఆ శాసనానికి చాలా దగ్గరగా ఉంది. ఆ దానం చేసిన గ్రామం కూడా ఒకటే అని చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళు పైన ఏం చెప్తున్నారు, శాసనం కృతకం అని, అంటే అవాస్తవికమైనదని చెప్తున్నారు లేదా కృత్రిమమైనదని చెప్తున్నారు. కానీ ఇక్కడ కిందకు వచ్చేసరికి జయసింహ వల్లభుడు ఎవరైతే ఉన్నారో తూర్పు చాళుక్య రాజు, అతను వేయించిన పొలమూరు శాసనానికి ఈ శాసనానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అందులోనూ లిపిలోనూ కానీ భాషలో కానీ చాలా సాన్నిహిత్యం అంటే దగ్గర పోలికలు ఉన్నాయని చెప్తున్నారు. దానం చేసిన గ్రామం కూడా ఒకటే అని చెప్తున్నాడు. ఈ యొక్క తూర్పు చాళుక్య జయసింహ వల్లభుడు దానం చేసినటువంటి గ్రామం కూడా ఇదే అని చెప్తున్నారు. మాధవ వర్మ వాస్తవానికి ఇటువంటి శాసనమే ఇచ్చి ఉంటే దాన్ని చూడకనే జయసింహుని కాలంలో దానికి నకలు తయారు చేసి ఉండవచ్చని కొందరి అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క మాధవవర్మ ఇచ్చిన శాస్త్రం వాస్తవం అయి ఉంటే దాన్ని చూడకుండానే ఇంకొక శాసనం ఈ జయసింహవర్మ వేయించి ఉండవచ్చు, అది దానికి నకలు అయి ఉండవచ్చు అని కొందరు అభిప్రాయం
గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండవ మాధవవర్మ ఈపూరు శాసనం, ఇంకొక ఈపూరు శాసనం రెండవ మాధవవర్మకు సంబంధించింది. ఈ శాసనం అదేవిధంగా ఇంద్రవర్మ రామతీర్థ శాసనం, మీకు తెలుసు రామతీర్థం శాసనం. అదేవిధంగా విక్రమేంద్ర భట్టారక వర్మ తుండి, చిక్కుళ్ళ, తుమ్మలగూడెం శాసనాలు. చిక్కుళ్ళ ఈ విక్రమేంద్ర భట్టారవర్మకు సంబంధించిన శాసనాలు ఇవి. తుండి శాసనం, చిక్కుళ్ళ శాసనం, తుమ్మలగూడెం శాసనాలు. అదేవిధంగా తుమ్మలగూడెం శాసనాలు ఇటీవలే బయలుపడినాయి. ఇటీవలే ఈ శాసనాలు కూడా బయలుపడినాయని చెప్తున్నాడు. అంటే పై చెప్పినవన్నీ ఆ రాజులకు సంబంధించిన శాసనాలు. విక్రమేంద్ర భట్టారక వర్మ, మంచిన భట్టారక వర్మ అని కూడా అంటారు ఆయన్ని. తుండి చిక్కుళ్ళ శాసనం, తుమ్మలగూడెం శాసనం, ఇవన్నీ బయలుపడినాయి ఇటీవలే. తుమ్మలగూడెం సంబంధించిన శాసనాలు ఇటీవలే బయలుపడినాయని చెప్తున్నాడు. ఇక్కడ వీటిని ఇంద్రపాల నగర శాసనాలు కూడా అంటారు. వీటిని ఇంద్రపాల నగర శాసనాలు కూడా అని అంటారు. ఏవైతే బయలుపడ్డాయో తుమ్మలగూడెం శాసనాలు, వీటిని ఇంద్రపాల నగర శాసనాలు అని కూడా అంటారు అని చెప్పడం జరిగింది. విక్రమేంద్ర భట్టారకుని తుమ్మలగూడెం శాసనం మిగిలిన వాటికంటే సమగ్రంగా ఉండటమే కాకుండా క్రీస్తు శకం 566లో ఈ శాసనం ఇచ్చినట్లు ఈ విష్ణుకుండి చరిత్ర కాల నిర్ణయం చాలా ఉపకరిస్తుంది. అంటే ఈ ఏదైతే తుమ్మలగూడెం శాసనం ఉందో అది విష్ణు కుండినుల యొక్క చరిత్ర కాల నిర్ణయానికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తుందని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ బిఎన్ శాస్త్రి గారు కూడా ఈ తుమ్మలగూడెం శాసనానికి సంబంధించి వివరించడం జరిగింది. అదే తుమ్మలగూడెం శాసనమే మెయిన్ విష్ణుకుండి చరిత్రకు ముఖ్య ఆధారం అని కూడా బిఎన్ శాస్త్రి గారు తన యొక్క ఆంధ్ర చరిత్రలో వివరించడం జరిగింది. ఇక్కడికి వచ్చేలకే మన ఈ ఇక్ష్వాకుల తర్వాత తూర్పు దక్కన్ ప్రాంతాల్లో అధికారం స్థాపించిన వారు విష్ణుకుండినులు. వీరి వంశ నామం విష్ణుకుండి. అంటే వీళ్ళ యొక్క వంశనామం ఏంటి? విష్ణుకుండి. ఆ వంశస్థులు కాబట్టి విష్ణుకుండులను. అదేవిధంగా పల్నాడు జిల్లాలోని వినుకొండకు సాంస్కృతికరణమే విష్ణుకుండి. అంటే ఈ సంస్కృతే వంశనామం కాబట్టి వీళ్ళ వినుకొండకు సంబంధించిన వాళ్ళే ఉండవచ్చు. వినుకొండకు సాంస్కృతికరణమే విష్ణుకుండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. వీరు ముఖ్యంగా బ్రాహ్మణులు. గుర్తుపెట్టుకోండి, విష్ణుకుండినులు ఎవరు? ఈ రెడ్ మార్క్ ఇచ్చానంటే అది కొంచెం యూస్ఫుల్ కంటెంట్. అంటే ప్రీవియస్ ఇయర్స్ లో ఇలా అడిగారు. విష్ణుకుండినులు ఎవరు అన్నప్పుడు బౌద్ధుల, జైనుల, శైవుల, ఎవరు, ఏ మతస్థులు, ఏ కులస్థులు అన్నప్పుడు బ్రాహ్మణులు అని చెప్పడం జరిగింది. ఆంధ్రులు ముఖ్యంగా. అదేవిధంగా శ్రీ పర్వత స్వామి భక్తులు. వీళ్ళ యొక్క ముఖ్య దేవుడు ఎవరు అన్నప్పుడు ఈ శ్రీ పర్వత స్వామి ఏ రాజవంశీయుల కులదైవం అని క్వశ్చన్ అడిగాడండి ఏపీఎస్సి గ్రూప్ 2 1993లో. వీళ్ళు శ్రీ పర్వత స్వామి భక్తులు. అంటే శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క భక్తులు. 1993 ఏపీఎస్సి గ్రూప్ 2లో ఈ యొక్క క్వశ్చన్ అడగటం జరిగింది. విష్ణుకుండినులు శ్రీ పర్వత స్వామి భక్తులు అని చెప్పడం జరిగింది. శ్రీ పర్వత స్వామి భక్తులు. ఈ వంశస్థాపకుడు ఇంద్రవర్మ. ఈ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరంటే ఈ యొక్క విష్ణుకుండినుల యొక్క వంశాన్ని స్థాపించిన వాడు ఇంద్రవర్మ. వీరిలో చివరివాడు మంచిన భట్టారకు లేదా వివేకానంద విక్రమేంద్ర భట్టారకుడు. మంచిన భట్టారకులు, విక్రమేంద్ర భట్టారకుడు అనే ఆయన చివరివాడు. గొప్పవాడు ఎవరండి అని అడిగినప్పుడు రెండవ మాధవవర్మ ఈ యొక్క విష్ణు కుండినుల యొక్క రాజులలో రెండవ మాధవవర్మ గొప్ప రాజు. వీళ్ళు హిందూ శిల్పకళను ప్రారంభించి అనేక గృహాలయాలు నిర్మించారు. అందులో ముఖ్యంగా ఈ యొక్క విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి గృహాలయాలను, విజయవాడలో చాలా గృహాలయాలను వీళ్ళు నిర్మించడం జరిగింది. ఒక్క నిమిషం అండి. సారీ అండి. రెండవ ఇంద్రవర్మ అనేవాడు గొప్ప రాజు విష్ణుకుండిలో. వీళ్ళ యొక్క శిల్పకళ ముఖ్యంగా అనేక గృహాలయాలు నిర్మించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఉండవల్లి గృహలు, మొఘల్ రాజపురం,
అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై కూడా కొన్ని గృహాలయాలు నిర్మించడం జరిగింది. వీరు ముఖ్యంగా గణపతిని పూజించటం వీరి కాలం నుంచే ప్రారంభమైంది. అది గుర్తుపెట్టుకోండి. గణపతిని ఎవరి కాలంలో, ఏ రాజుల కాలంలో గణపతిని పూజించడం ప్రారంభించింది ప్రారంభించారు అన్నప్పుడు విష్ణుకుండినుల కాలంలో పురుష మేధయాగాలు నిర్వహించారు. వీరి రాజధానిలో మొదటిది ఇంద్రపాలపురము, రెండవది వినుకొండ, మూడవది దెందలూరు అని చెప్పడం జరిగింది. అది జనరల్‌గా విష్ణుకుండినుల రాజధాని పల్నాడు జిల్లా వినుకొండ అని కూడా అన్నారు. కానీ వీళ్ళ వంశం విష్ణుకుండి వంశం. సో వీళ్ళు ఆంధ్రులు. వీళ్ళ వంశనామం విష్ణుకుండి అంటే ఆ వినుకొండకు సంస్కృతి రూపం. సంస్కృత పదమే వినకొండ అనే దానికి సంస్కృత పదం విష్ణుకుండి అని అర్థం వస్తుంది. వీళ్ళ వంశనామం విష్ణుకుండి. సో వీళ్ళు రెండవ రాజధాని వినకొండ, మూడవ రాజధాని దెందలూరు. కృష్ణా డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి దెందలూరు వీళ్ళ యొక్క మూడవ రాజధాని. వీరి యొక్క భాష విషయానికి వచ్చేసరికి సంస్కృత భాష వీరి యొక్క భాష. అధికారిక మతం వైదిక మతం, హిందూ మతం. నాణ్యాలపై ఉన్న చిహ్నము, నాణ్యాలపై వీళ్ళ యొక్క ముద్రించిన నాణ్యాలపై నంది రాజలాంఛనం వచ్చేసరికి పంజాయెత్తిన సింహం రాజలాంఛనంగా ఉన్నది. ఈ నాణ్యాలపై ఉన్నది నంది. ఈ లాంఛనాలు. సరే, మనం ఇక్కడ చూసాము. ఇది శ్రీశైలం శ్రీపర్వత స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి వీరి యొక్క వీరికి సంబంధించి వీరి వంశానికి సంబంధించి దేవుడు, వీరు పూజించే దేవుడు. ఇక్కడ 10 శాసనాల్లో కూడా విష్ణుకుండి చరిత్రను సమగ్రంగా 10 శాసనాలు ఉన్నాయి. ఆ 10 శాసనాలు కూడా విష్ణుకుండుల గురించి వివరించడం జరిగింది. ఈ వీరి యొక్క చరిత్రను సమగ్రంగా పునర్నిర్మించడానికి అనుకూలమైన సమాచారం అనేది కరెక్ట్ గా లేదని చెప్తున్నారు. అందుచే విష్ణుకుండిల యొక్క చరిత్రలో అనేక వాదాలు ఉన్నాయి. అంటే అనేక వివాదాలు కూడా ఉన్నాయి. వాదాపవాదాలు. వాళ్ళు ఒక చరిత్రకారుడు ఒక విధంగా చెప్తే ఒక చరిత్రకారుడు ఇంకో విధంగా చెప్పడం జరిగింది. ఏది వారి పేరు కానీ, జన్మభూమి కానీ, వారి శ్రీపర్వత స్వామి లేదా కులము, వంశ వృక్షము మొదలైన అంశాలపై చరిత్రకారులో ఏకాభిప్రాయం లేదు. వివిధ అభిప్రాయాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం ఉంది వీరి గురించి. ఇక్కడ మనం శ్రీపర్వత స్వామి అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి, శ్రీశైలంపై కొలువు ఉన్నటువంటి మల్లికార్జున స్వామి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. విష్ణుకుండిల నివాసం వినకొండ అని ఎవరు చెప్పారు అనే దానికి అక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి ఇది కూడా. దానికి సంబంధించి విష్ణుకుండు అనే పదం వినకొండ, గుంటూరు జిల్లాకు సంస్కృత పదం విష్ణుకుండి, తెలుగు పదం వినుకొండ. అది ప్రస్తుతం పల్నాడు జిల్లా, అంతకుముందు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వినుకొండ. వీరి యొక్క ప్రథమ నివాసం అని ఎవరు చెప్పారన్నప్పుడు, అంటే ఇక్కడ భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళ నివాసం కానీ, వాళ్ళ వంశానికి సంబంధించి కానీ, తర్వాత శ్రీపర్వత స్వామి గురించి కానీ ఇక్కడ ఏకాభిప్రాయం లేదని చెప్పాం కదా. అందులో ముఖ్యంగా విష్ణుకుండి పదం వినకొండకు సంస్కృత పదం అని చెప్పి ఎవరు చెప్పారు, అదేవిధంగా వాళ్ళ ప్రథమ నివాసం అని ఎవరు చెప్పారంటే కీల్హారన్ అనే పండితుడు ప్రథమ నివాసం అని చెప్పడం జరిగింది. కానీ వేల్పూరు శాసనాన్ని బట్టి విష్ణుకుండి అనేది గోత్రనామం అని తెలుస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, వేల్పూరు శాసనం ఏం చెప్తుందంటే విష్ణుకుండి అనే గోత్రనామం అని తెలిపే శాసనం ఏంటంటే వేల్పూరు శాసనం ఏం చెప్తుంది, విష్ణుకుండి అనేది గోత్రనామం అని తెలుపుతుంది. ఏమైనా విష్ణుకుండులకు వినకొండతో సంబంధం లేకపోలేదని చాలా మంది చరిత్రకారుల విశ్వాసం. అంటే ఈ రోజులకు వినుకొండతో సంబంధం ఉంది అని చెప్తున్నారు. ఈ విష్ణుకుండులు త్రికూట మలయాదిపులని పురీషులని చెప్పుకున్నారు. వీళ్ళు ఏం చెప్పుకున్నారంటే త్రికూట మలయాదిపులని, త్రికూట మలయాదిపులు, మలయం అంటే కొండ, త్రికూటం ఈ యొక్క త్రికూటం అంటే మన కోటప్ప కొండ, నర్సరావుపేట దగ్గర ఉన్నటువంటి కోటప్ప కొండనే త్రికూటం అంటారు. త్రికూట మలయాదిపులు అక్కడ విష్ణుకుండులు ఆ ప్రాంతాన్ని పాలించారు కాబట్టి అక్కడ ఉన్న కొండ వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క శివుడికి భక్తులు. అదేవిధంగా అమరపురీషులు, అమరాపురి అంటే అమరావతికి కూడా వీళ్ళు వాళ్ళ యొక్క రాజధాని కూడా అది వాళ్ళ రాజధాని కదండి, దాన్ని పాలించారని చెప్తున్నారు. అమరపురీషులు వాడిని పాలించారు, ఆ
రాజ్యాన్ని అమరావతిని పాలించారని చెప్పుకొచ్చారు. త్రికూటం సహ్యాద్రులలోనిదని అమరపురి అమ్రోత్ అని, అందుచే వీరు మహారాష్ట్ర ప్రాంతం నుండి వలస వచ్చారని కొందరు అభిప్రాయం. కొందరు అభిప్రాయం ఏందంటే ఈ త్రికూటం అనేది సహ్యాద్రులలోనిదని, అంటే అటువైపు మహారాష్ట్రలో ఉన్న సహ్యాద్రి పర్వతాల్లోదని, అమరపురి అమ్రోత్ అని, అందుచే వీరు మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చారని చెప్పడం జరిగింది. వలస వచ్చారని చెప్పడం జరిగింది. కానీ అలా చెప్పడం జరిగింది. ఆ దానితో ఏకీభవించేవారు కూడా లేరు అని చెప్పవచ్చు. అంటే అది కాదు అని చెప్పడం జరిగింది. త్రికుట మలయాధిప బిరుదు విష్ణుకుండులు కందర రాజుల నుంచి గ్రహించారని తెలుస్తుంది. మనకి ఈ కందర రాజులు ఎవరండి? ఈ కందర రాజులు ఈ నర్సరావుపేట ప్రాంతాన్ని పరిపాలించారు. ఆనంద గోత్రులు. ఎక్కువ ముఖ్యంగా ఆనంద గోత్రీకులు. ఎవరైతే ఆనంద రాజులు ఉన్నారో వాళ్ళలో కందర రాజుల నుండి గ్రహించారని చెప్పుకోవచ్చు. త్రికూట మలయం అంటే కోటప్ప కొండ గాని వేరేమి కాదు. నర్సరావుపేట దగ్గర ఉన్నటువంటి కోటప్ప కొండే గాని వేరే వేరే ఏది కాదు. మనకి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. విష్ణుకుండినుల నివాసం వినకొండ అని చెప్పిన వారేంటారు? కీల్ హార్న్. వీళ్ళు వినకొండ వాళ్ళ యొక్క నివాసంగా చెప్పడం జరిగింది, ప్రథమ నివాసం. అదేవిధంగా విష్ణుకుండి అనేది గోత్రనామం తెలిపే శాసనం వేల్పూరు శాసనం. ఇది మన అమరావతి దగ్గరలో ఉంటుంది. క్రోసూరు, అచ్చంపేట దగ్గరలో ఉన్నటువంటి వేల్పూరు. ఇది చాలా ప్రాచీనమైన బౌద్ధానికి సంబంధించి కూడా గొప్ప ఒక ప్రాచీన బౌద్ధానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రాంతం. విష్ణుకుండినుల కాలంలో త్రికూటం అనగా త్రికూట పర్వతం అనేది ఏంటి? త్రికూట పర్వతం అనేది ఈ యొక్క కోటప్ప కొండ నర్సరావుపేట దగ్గర ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నర్సరావుపేట దగ్గర ఉన్నటువంటి కోటప్ప కొండ. తర్వాత ఇక అమరపురిని అమరావతిగా కేవి లక్ష్మణరావు గారు చేసిన నిర్ణయాన్ని నేటికి అంగీకరిస్తూ ఇదే ఇంద్రపాల నగరం అని భావించేవారు. ఇంద్రపాల నగరం అని దేనిగా అమరావతిగా భావించిన వారు ఎవరు? అమరావతి అమరపురి అని తెలిపినది కేవి లక్ష్మణరావు గారు. దాన్నే ఇంద్రపాల నగరం అని కూడా ఈయన భావించారు, కేవి లక్ష్మణరావు గారు. తొమ్మలగూడెం దగ్గర ఉన్నటువంటి ఇంద్రపాల నగరం అనేది కూడా ఈ యొక్క ఈ విష్ణుకుండులకు సంబంధించిన రాజధాని. కానీ మొదటి కుండులకు అమరావతితో సంబంధం ఉన్న నిదర్శనములు లేవు. మొదటి వారు ఎవరైతే ఉన్నారో ఇంద్రవర్మ అని విన్నాం కదండి. ఆ యొక్క రాజులకు సంబంధించి అమరావతితో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది ఇక్కడ. అయినా నాటికి అమరావతి అనే పేరు వాడుకలో కూడా లేదు. అమరాపురం అప్పటికి అమరావతి అనే పేరు లేదు. అక్కడ ఉన్న పేరు ఏంటంటే ధాన్యకటకం. ధాన్యకటకానికి తర్వాత వచ్చిన పేరు అమరావతి. అమరావతి పదం 19వ శతాబ్దం నుండి మాత్రమే వాడుకలోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ అమరావతి అనే పదం ఎప్పటి నుంచి వచ్చింది? 19వ శతాబ్దం. కాబట్టి ధాన్యకటకం అని శతాబ్దాల తరబడి ప్రాచీనమైన పేరుండగా కొత్తగా అమరాపుర అని గాని ఇంద్రపాల నగరం అని గాని వాడినారని భావించడం సమంజసం కాదు. దీనికి ధాన్యకటకం అనే పాత పేరు ఉంది. శాతవాహన కాలంలో దాన్ని ధాన్యకటకం అనేవాళ్ళు అమరావతిని. ధాన్యకటకం అంటే ఇప్పటి ధరణికోటే ధాన్యకటకం. అప్పుడు ఆ ప్రాంతాన్ని వీళ్ళు రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని కూడా పాలించారని చెప్పడం జరిగింది. కానీ దీనికంటే ముందే ఈ యొక్క అమరావతి ఇంద్రపాల నగరంగా భావించేవారని కేవి లక్ష్మణరావు గారు చెప్పారు. అది మరి ఎంతవరకు భావించేవారు, కానీ దానికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. కేవి లక్ష్మణరావు గారు చెప్పినట్లు అమరావతి అమరపురి ఒకటేనని, అదే ఇంద్రపాల నగరం అని ఈ లక్ష్మణరావు గారు చెప్పిన దానికి సరైన ఆధారాలు లేవు అని చెప్పడం జరిగింది. అంటే అప్పటికి ఆ పేరు అనేది రాలేదు. దానికి ఉన్న శాతవాహన కాలం నుంచి ఉన్న పేరు ధాన్యకటకం. అయితే సత్తెనపల్లి తాలూకాలో నేటి వేల్పూరును అమరపురిగా గుర్తించడానికి అవకాశం ఉంది. సత్తెనపల్లి తాలూకా, ఇది సత్తెనపల్లి తాలూకాలో ఉన్నటువంటి క్రోసూరు, అచ్చంపేట ఈ ఏరియాలో, ఈ ప్రాంతాల్లో దగ్గర ఉన్నటువంటి వేల్పూర్ అనేది ఉంది. దాన్ని అమరపురిగా గుర్తించడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. వేల్పూర్ చాలా ప్రాచీన గ్రామం అని, బౌద్ధ క్షేత్రం అనడానికి అక్కడ ఇక్ష్వాకుల లిపిలో దొరికిన శాసనాలే నిదర్శనం. ఏంటంటే ఇక్ష్వాకుల కాలంలో కొన్ని శాసనాలు దొరికాయి. అప్పటికే ఆ ప్రాంతం ప్రాచీనమైన గ్రామం అని, బౌద్ధ క్షేత్రానికి అక్కడ ఆనవాళ్లు దొరికాయని చెప్పేసి, వేల్పు అంటే అమరా అని, ఊరు అంటే పురి అని అనే మాటకు సంస్కృతమే అమరాపురి అని, అదే ఇంద్రపాల నగరమై ఉంటుంది. విష్ణుకుండంలో సుప్రసిద్ధుడైన మాధవవర్మ శిలాశాసనం వేల్పూర్లో ఉన్నట్లు చెప్పినాము. అంటే మనం ఫస్ట్ చూసాం మాధవవర్మకు సంబంధించిన శిలాశాసనం వేల్పూర్లో ఉన్నది అని చెప్పేసి. అక్కడ వేల్పు అంటే అమరులు అని, ఊరు అంటే పురి అని, అమరులు పాలించే ఊరు కాబట్టి అమరాపురి అని
అవి సంస్కృతానికి సంబంధించిన పదాలు అని చెప్పడం జరిగింది. విష్ణుకుండిలో సుప్రసిద్ధుడైన మాధవవర్మ, ఈ మాధవవర్మ ఎవరైతే ఉన్నారో ఆయన గొప్ప రాజు. శిలాశాసనం వేల్పూర్లో ఉన్నది చెప్పడం జరిగింది. ఆ శాసనంలో అతనికి వేల్పూరు దేశ శాసన అనే బిరుదు కూడా ఉంది. ఎవరికి ఆ బిరుదు ఉంది? మాధవవర్మకు. వేల్పూరు దేశ శాసన బిరుదు కూడా ఉంది. కానీ ఇన్ని కారణాల వల్ల వేల్పూరి అమరపురి అనడానికి సమంజసం కాదు. అనడం సమంజసం ఇనువ అన్నారు. విష్ణుకుండినుల కులదైవం ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు వేల్పూర్ని అమరపురి అనొచ్చు అని చెప్పి అంటున్నారు. ఇంద్రపాల నగరం అనేది మనకి అక్కడ చెప్పడం జరిగింది. దీన్ని కూడా ఇక్కడ ఏంటంటే ఇది కూడా దీన్ని ఇంద్రపాల నగరం అని ఇక్కడ అమరపురి అనడం సమంజసం అని అంటున్నారండి. తర్వాత వచ్చేసరికి విష్ణుకుండుల కులదైవం శ్రీ పర్వత స్వామి. మనము క్వశ్చన్ ప్రీవియస్ లో 1993లో అడిగాడు గ్రూప్ 2లో. విష్ణుకుండుల యొక్క కులదైవం లేదా వాళ్ళు పూజించే స్వామి ఎవరంటే శ్రీ పర్వత స్వామి. ఆయన ఎవరు? మల్లికార్జునుడు. శ్రీశైలం మీద ఉన్న మల్లికార్జునుడే. దీని గురించి కీల్హరణం ఒక నిర్ణయాన్ని అంగీకరించేవారు నేటికి ఉన్నారు. ఆయన చెప్పాడు అనమాట వాళ్ళ యొక్క కులదైవం శ్రీ పర్వత స్వామి అని. ఆ మల్లికార్జునుడే, శ్రీశైలం పైన ఉన్నటువంటి మల్లికార్జునుడే ఈ యొక్క శ్రీ పర్వత స్వామిని చెప్పడం జరిగింది. కీలహరణ నిర్ణయానికి 2 కారణాలు ఉన్నాయి. ఆయన చెప్పడానికి 2 కారణాలు ఉన్నాయి. ఏవి? అతను ప్రచురించిన సిక్కుల శాసనం, ఇచ్చిన విక్రమేంద్ర భట్టారకుని యొక్క చిక్కుల శాసనం గురించి అతను ప్రస్తావన చేశాడు కీలహరణ్. అతని తండ్రి ఇంద్రవర్మ పరమ మహేశ్వరులు అని ఉండటం. అంటే ఈ బిరుదుని పరమ మహేశ్వరులు అనే బిరుదు ఉండటం ఇంద్రవర్మకు సంబంధించి చూడడం జరిగింది. రెండోది కీల్హరణ్ నాటికి అంటే 1911 నాటికి శ్రీపర్వత నాగార్జునకొండ వెలుగులోనికి రాకపోవడం. శ్రీపర్వతం అనే పేరు మన ఇక్ష్వాకుల్లో చూసినప్పటికీ నాగార్జునకొండ పేరు శ్రీపర్వతం. అది వెలుగులోకి రాకపోవటం అది 1911 నాటికి. కానీ విష్ణు కుండుల శ్రీపర్వతం శ్రీశైలం అనడానికి ఆధారం లేదు. కానీ ఇక్కడ శ్రీపర్వతం అనేది శ్రీశైలం అనడానికి మనకి ఎక్కడ ఆధారం లేదు అని చెప్పడం కూడా జరిగింది. అంటే శ్రీపర్వతం అప్పట్లోనే శాతవాహనుల కాలంలోనే శ్రీపర్వతం అప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడు ఉన్నటువంటి పర్వతమే శ్రీపర్వతం అని చెప్పాడు. తర్వాత ఇక్ష్వాకులు వాళ్ళ తర్వాత వచ్చినటువంటి ఇక్ష్వాకులు కూడా ఈ శ్రీపర్వతాన్ని రాజధాని చేసుకుని పాలించారు. శ్రీపర్వతం అంటే నాగార్జున కొండ అని. కానీ 1911 కీల్హరణం ఉన్న నాటికి ఈ పర్వతం పేరు అనేది బయటపడలేదు. 1911 అతను రాసే నాటికి, ఆ చరిత్ర రాసే నాటికి వెలుగులో రాకపోవడం ఇంకొక కారణమైంది. అందువలన శ్రీపర్వత స్వామి శ్రీ మల్లికార్జునుడే విష్ణు కుండిన కులదైవం అనడానికి కీల్హరణం చేసిన ఈ వ్యాఖ్యలకి కరెక్ట్ గా ఎవరు శ్రీపర్వతం నాగార్జున కొండ అనేది సాక్ష్యాలు లేవు. తర్వాత అది వెలుగులోకి రావడం జరిగింది. శ్రీపర్వతం అనేది నాగార్జున కొండ అనేది ఆ తర్వాత వచ్చింది. కానీ విష్ణుకుండులు శ్రీపర్వతం శ్రీశైలం అనేది రాజధాని ఆధారం లేదని చెప్పడం జరిగింది. అంటే ఆ కీల్హరణ్ నాటికి దాని గురించి శ్రీపర్వతం నాగార్జున కొండే అని వెలుగులోకి రాలేదు. అంటే ఆ కాలంలో తర్వాత ఎవరైనా చరిత్ర గురించి రాసిన తర్వాత ఆ పేరు బయటకు వచ్చి ఉంటుంది. శాసనాలు బయటపడే శాసనాల ద్వారా కానీ ఇంకేదైనా వాంగ్మయాల ద్వారా కానీ. శ్రీపర్వత స్వామి పాద ధ్యానం వల్ల ప్రజా పాలనాధికారం పొందామని ఆయన యొక్క ధాన్యం వల్ల ఈ యొక్క ఆయన యొక్క ఇది అంటారు కదండి, ఆయన కృప వల్ల పాలనాధికారం పొందామని, తమ రాజ్యం శ్రీపర్వత ఉభయ పార్శ్వాల్లో విస్తరించిందని, శ్రీపర్వతానికి అటు ఇటు వ్యాప్తి చెందిందని, అటు 2 పక్కల అటు తెలంగాణ అయినా కానీ అటు ఆంధ్రలో కానీ వీళ్ళ యొక్క రాజ్య విస్తరణ జరిగిందని విష్ణుకుండులు చెప్పుకున్నారు. శ్రీపర్వత స్వామి మల్లికార్జున స్వామి కృప చేత 2 పార్శ్వాలలో అంటే తెలంగాణ ఆంధ్రాలో ఈ యొక్క చరిత్ర అనేది వీరికి వాళ్ళ రాజ్యం విస్తరించిందని చెప్పుకొచ్చారు. అందువలన శ్రీపర్వత స్వామి బహు జనాదరణ పొందిన దేవుడని విష్ణుకుండులు శ్రీపర్వతంతో తమకు ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి చెప్పుకున్నారు. దాని గురించి ఇక్కడ వివరించడం జరిగింది. అయితే శ్రీశైలం క్రీస్తు శకం 5-6 శతాబ్దాలకు జనాదరణ పొందిన క్షేత్రమై ఉందనడానికి కానీ, విష్ణుకుండుల అధికారం శ్రీశైలం వరకు విస్తరించిందనడానికి కానీ
ఎలాంటి స్పష్టమైన ఆధారం లభించలేదు. వినకొండ, వేల్పూర్ ప్రాంతాల్లో ప్రబలులైన వారికి శ్రీపర్వతం నాగార్జున కొండతో సాన్నిహిత్యం ఏర్పడడం సహజం. ఎందుకంటే ఈ అప్పటికి ఈ విష్ణు ఏదైతే శ్రీశైలం శ్రీపర్వతంగా ఉన్నదనడానికి సాక్ష్యాధారం లేదని చెప్తున్నాడు. కానీ వేల్పూరు, వినకొండ ప్రాంతాల్లో ఈ ఎవరైతే విష్ణుకుండులు ఆ రాజ్యాన్ని అప్పటికే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండి ఈ శ్రీపర్వత నాగార్జున కొండతో సాన్నిహిత్యం ఏర్పడడం సహజం. అంటే ఆ శ్రీకొండ పర్వతంతో కూడా అక్కడ ఉన్న నాగార్జున కొండతో కూడా వీళ్ళకి ఒక రిలేషన్షిప్ సంబంధం అనేది ఉండటం కూడా సహజం అని చెప్పడం జరిగింది. కాబట్టి విష్ణుకుండులు శ్రీపర్వతం శ్రీశైలం కాదు. అయితే శ్రీపర్వత స్వామి ఎవరు? శ్రీపర్వత పాదంలో విజయపురి రాజధానికి వెళ్ళిన ఇక్ష్వాకుల కులదైవం మహాసేనుడని, విజయపూర్లో కార్తికేయ ఆలయాలు బయలుపడినావని, అందుచేత శ్రీపర్వత స్వామి కార్తికేయుడని ఇటీవల కార్తికేయ శర్మ గారి వాదం. ఈ కార్తికేయ శర్మ గారి వాదం ఏంటంటే ఇక్కడ ఈయన గురించి అడుగుతారు. శ్రీపర్వత స్వామి ఎవరు అన్నప్పుడు కార్తికేయుడు, మల్లికార్జున స్వామి కాదు. వీళ్ళకి నాగార్జున కొండతో కొత్త సంబంధం ఉండటం వల్ల అక్కడ ఈ యొక్క విజయపురి రాజధానిగా వెళ్ళిన ఇక్ష్వాకుల కులదైవం మహాసేనుడని, విజయపురిలో కార్తికేయ స్వామికి సంబంధించిన ఆలయాలు కూడా బయటపడ్డాయని, ఆ కార్తికేయుడే శ్రీపర్వత స్వామి అని చెప్పేసి కార్తికేయ శర్మ గారు చెప్పారు. అంటే కీల్హరణ ఏం చెప్పాడంటే శ్రీపర్వతం అనేది శ్రీశైలం అని, దానిపై ఉన్న స్వామి ఎవరైతే ఉన్నా మల్లికార్జున స్వామి వీరి యొక్క విష్ణుకుండుల యొక్క దైవం అని చెప్పాడు. కానీ ఇక్కడ కార్తికేయ శర్మ ఏం చెబుతున్నాడు అంటే శ్రీపర్వత స్వామి కార్తికేయుడని, ఇక్ష్వాకుల టైంలో వాళ్ళ యొక్క కులదైవం మహాసేనుడు లేదా ఈ కార్తికేయ ఆలయాలు బయటపడినాయని, దాని కారణం చేత శ్రీపర్వత స్వామి కార్తికేయుడు అని చెప్పడం జరిగింది. అయితే మొదటి శాంతమూలుడు ఆ ఇక్ష్వాకులలో ఇతరులు ఎవరు కార్తికేయుని ఆరాధించినట్లు పూజించినట్లు ఎక్కడ తెలియదు, ఎక్కడ చెప్పలేదు. ఈ మొదటి శాంతమూలుడు ఎవరైతే ఉన్నారో ఇక్ష్వాకు రాజులు వీళ్ళు కార్తికేయుణ్ణి ఆరాధించినట్లు ఎవరికి తెలియదు. ఇక్ష్వాకుల పేర్లు కార్తికేయ భక్తి స్ఫోరకములు కావు. వీళ్ళు ఇక్ష్వాకులు కార్తికేయ భక్తి స్ఫోరకములు కావు. యహూలుడు ఎవరైతే యహూల శాంతమూలుడు ఉన్నాడో అతను శైవుడని, అతను నిర్మించిన పుష్పభద్రాలయం చాటుతుంది. అతను శైవుడు. ఈ కార్తికేయుడు శైవుడని పుష్పభద్రాలయం చాటుతుంది. కార్తికేయ ఆలయాలతో పాటు శివాలయాలు, అష్టభుజి స్వామి ఆలయం, హారతీయ ఆలయం కూడా విజయపురి ప్రాంతంలో బయలుపడినాయి. వీటితో పాటు ఈ కార్తికేయ ఆలయాలతో పాటు శివాలయాలు, అష్టభుజి స్వామి వారి ఆలయం, హారతీయ ఆలయం కూడా విజయపురి ప్రాంతంలో బయలుపడినాయి. ఈ ప్రాంతంలో యహోల శాంతమూలుడు శైవులుడని చెప్పడం జరిగింది. అతను ఇచ్చిన పుష్పభద్రాలయం బట్టి వాటితో పాటు ఈ ఆలయాలు కూడా కార్తికేయ ఆలయం, శివాలయాలు, అష్టభుజి స్వామి ఆలయం, హారతి ఆలయం కూడా విజయపురిలో బయలుపడింది ఇతని కాలంలో. కావున కార్తికేయునకు విజయపురితో ప్రాముఖ్యం ఉన్నదని అంగీకరించిన అతడు విజయపురి స్వామియే గాని శ్రీపర్వత స్వామి కాజాలడు అని చెప్తున్నారు. శ్రీపర్వతం అనేది అది శ్రీశైలం సంబంధించిన మల్లికార్జునుడు. ఈ కార్తికేయుడు విజయపూర్లో ఉన్నటువంటి శ్రీపర్వతంపై ఉన్నాడు. శ్రీపర్వతం బౌద్ధ క్షేత్రంగానే దేశాంతరాలలో చిరకాలంగా ప్రసిద్ధి చెందింది. ఈ నాగార్జున కొండ బౌద్ధ క్షేత్రంగానే అన్ని దేశాల్లో చిలకారంగా ప్రసిద్ధి చెందింది. అందుచేత నెలటూరు వెంకటరమణయ్య గారు తమ అభిప్రాయం మార్చుకొని శ్రీపర్వత స్వామి బుద్ధ దేవుడు అన్నారు. శ్రీపర్వత స్వామి ఎవరన్నప్పుడు అంటే ఈ బౌద్ధ మతం కారణంగా శ్రీపర్వత స్వామి బుద్ధ దేవుడు అన్నారు. సో ఇక్కడ మనకి ప్రీవియస్ ఇయర్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫైడ్ ఆ శ్రీపర్వత స్వామి విత్ బుద్ధ అన్నప్పుడు ఈ క్రింది వారిలో శ్రీపర్వత స్వామిని బుద్ధునిగా గుర్తించినది ఎవరు అన్నప్పుడు వెంకటరమణయ్య అండి. ఇక్కడ మీకు కొంచెం అర్థం కాలేదనుకుంటున్నాను. ఎందుకంటే మొదటి శాంతమూలుడు ఎవరైతే ఇక్ష్వాకు రాజుల్లో ఉన్నటువంటి మొదటి శాంతమూలుడు కార్తికేయుని ఆధారించినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. అదే ఇంకా వీళ్ళు ముఖ్యంగా ఫస్ట్ భక్తి స్ఫోరకములు కావు. ఇక్ష్వాకుల పేర్లు కూడా ఈ యొక్క భక్తి స్ఫోరకములు కావు. వాళ్ళ తల్లి యొక్క పేర్లను వాళ్ళ చివర్లను అంటించుకొని శాతవాహనంలో ఫాలో అయ్యారు. తర్వాత వచ్చినటువంటి యహూల శాంతమూలుడు ఎవరైతే ఉన్నా అతను శైవుడు. అతను నిర్మించిన పుష్పభద్రాలయం అతను శైవుడు అని చూపిస్తూ ఉంది. కార్తికేయ ఆలయాలతో పాటు
శివాలయాలు, అష్టభుజి స్వామి ఆలయం, హరితి ఆలయం. ఇది ఎక్కడుందని అడిగే అవకాశం కూడా ఉందండి. హరిటి ఆలయం ఎక్కడుందంటే విజయపురి, నాగార్జునకొండలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో కూడా ఈ హరితి ఆలయం అనేది ఎక్కడ ఉందని చెప్పన్నప్పుడు విజయపురి, నాగార్జున కొండ ప్రాంతంలో ఈ ఆలయాలు అనేవి బయటపడినాయి. కావున కార్తికేయునకు విజయపూర్లో ప్రాముఖ్యం ఉన్నదని అంగీకరించిన అతడు విజయపురి స్వామియే గాని శ్రీపర్వత స్వామి, శ్రీశైలంలో ఉన్నటువంటి నా మల్లికార్జున స్వామి కాదాలడు, అవ్వలేడు అని చెప్తున్నాడు. నాగార్జున కొండ, శ్రీపర్వతం అనేది నాగార్జున కొండ, అది బౌద్ధ క్షేత్రంగానే దేశ దేశాలలో ప్రసిద్ధి చెందింది. అందుచేత ఈ యొక్క నెలటూరి వెంకటరమణయ్య గారు తమ అభిప్రాయం మార్చుకుని శ్రీపర్వత స్వామిని బుద్ధునిగా చెప్పడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్ దానిలో అడిగినటువంటి క్వశ్చన్. సో చదివేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చదవండి, చక్కగా అర్థమవుతుంది మన యొక్క బిఎస్ఎల్ హనుమంతరావు గారిది. కానీ బిఎస్ఎల్ హనుమంతరావు గారితో పాటు కొద్దిగా ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క కల్చరల్ హిస్టరీకి సంబంధించి కూడా కొంచెం తక్కువగా ఇచ్చినట్టున్నాడు విష్ణుకుండినులు. దానికి సంబంధించి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అది నాకు దొరికిన ఇంకొక స్లైడ్ లో, ఇంకొక లెసన్ లో అది చేస్తాను, ఇంకొక వీడియోలో వీళ్ళ యొక్క కల్చరల్ హిస్టరీ, తర్వాత చిత్రలేఖనం వాటి గురించి. తర్వాత స్లైడ్కి వచ్చేసరికి విష్ణుకుండుల్లో చివరి ఇద్దరిని మినహాయించి మిగిలిన వారు వైష్ణవులే కానీ శైవులు కాదు అని చెప్పడం జరిగింది. అంటే ఇందులో వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు. విష్ణుకుండులో చివరి ఇద్దరిని మినహాయించి, చివరి ఇద్దరిని కనిపెడితే మిగిలిన వారు శైవులు కాదు వైష్ణవులు అని చెప్పడం జరిగింది. వారి వంశనామం వైష్ణవం, రాజుల పేర్లు, బిరుదులు వైష్ణవం. తమ రాజ్యాన్ని వారు కౌస్తభంతో పోల్చుకున్నారు. ఈ కౌస్తభంతో వాళ్ళ యొక్క రాజ్యాన్ని పోల్చుకున్నారు. వారి శాసనాల ముద్రలపై లక్ష్మి, శ్రీవాత్సాలు, నాణ్యాల మీద సింహం, శంఖం కనిపిస్తాయి. వాళ్ళు అప్పుడు ముద్రించిన నాణ్యాలపై ఏమున్నాయి? లక్ష్మీదేవి ఉండేది, అదేవిధంగా శ్రీవాత్సాలు ఉండేవి. నాణ్యాల మీద సింహం, శంఖం కనిపిస్తాయి. నంది గుర్తులున్న నాణ్యాలు కూడా దొరికాయి. నాణ్యాలు కూడా దొరికాయి. వానిని పరమ మహేశ్వరులైన చివరి రాజులు ఎవరైతే విక్రమేంద్ర భట్టారక వర్మ ఉన్నాడు, అతని యొక్క తండ్రి ఇంద్రవర్మ, వీళ్ళు శైవులు అయి ఉండవచ్చు. అందుచేత విష్ణుకుండులు వైష్ణవులు అనడం సమంజసం. అయితే వీరిలో గోవిందవర్మ, మొదటి విక్రమేంద్రవర్మ బౌద్ధ మతాభిమానులైన వైష్ణవులు. ఇందులో మొదటిగా ఉన్న ఎవరైతే ఫస్ట్ గోవిందవర్మ ఉన్నాడో ఆ గోవిందవర్మ, మొదటి విక్రమేంద్రవర్మ బౌద్ధ మతాభిమానులు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నాటికే ఉత్తర దేశంలో గుప్తరాజుల ప్రభావం వల్ల వైష్ణవం పుంజుకొని బౌద్ధ వైష్ణవ మతాల మధ్య సామరస్యం ఏర్పడింది. అప్పటికే ఉత్తర దేశంలో ఎవరున్నారు? గుప్తరాజులు ఉన్నారు. వీళ్ళ ప్రభావం వల్ల ఏమైందంటే వైష్ణవంతో పాటు బౌద్ధం కూడా పుంజుకొని ఈ రెండింటి మధ్య సామరస్యం ఏర్పడింది. ఇద్దరు ఈక్వల్ గా ఉండేవాళ్ళు. బౌద్ధుడు నారాయణుడని నవమ అవతారంగా పూజలు అందుతూ సాగినాడు. ఈ బుద్ధుడు కూడా నారాయణుడితో పాటుగా ఇదో నవమ అవతారం, నారాయణుడి యొక్క 9వ అవతారంగా పూజలు అందుకోసాగినాడు ఆ టైంలోనే. అంటే ఈ రెండు సామరస్యం ఏర్పడినాయి కదా, బుద్ధుడిని నారాయణుడి యొక్క 9వ రూపంగా, యొక్క విష్ణువు యొక్క 9వ రూపంగా పూజలు అందుకోబడినాడు. శైవులైన వాకాటకులు రాజులకు రాజ్యంలో కూడా ప్రభావతి గుప్త వైష్ణవాన్ని ప్రవేశపెట్టింది. శైవులైనటువంటి ఈ శివుడిని పూజించేటువంటి రాజులు, శివుడిని పూజిస్తారు కాబట్టి శైవులు అన్నారు. వాకాటక రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజ్యంలో కూడా ప్రభావతి గుప్త వైష్ణవాన్ని ప్రవేశపెట్టింది. ప్రభావతి గుప్త అనే వైష్ణవాన్ని ప్రవేశపెట్టింది. శాలంకాయనుల కాలానికే బౌద్ధ వైష్ణవ సామ్రాజ్యం పురోగమిస్తున్నట్లు 2వ నందివర్మ గుట్టుపల్లి శాసనం సూచిస్తుంది. ఈ వైష్ణవం ఏంటంటే వీటి మధ్య, బౌద్ధం వైష్ణవం మధ్య సామరస్యం అది అభివృద్ధి చెందుతుందని ఏ శాసనం తెలుపుతుందంటే 2వ నందివర్మ, శాలంకాయనుల యొక్క టైంలో ఉన్నటువంటి రాజు, శాలంకాయన రాజు అయినటువంటి 2వ నందివర్మ కాలంలో గుట్టుపల్లి శాసనం యొక్క బౌద్ధ వైష్ణవాల మధ్య సామరస్యం పురోగమిస్తున్నట్లు చెప్పడం జరిగింది. అందుచే ఈ విష్ణుకుండినులు శ్రీపర్వత స్వామి అయిన బుద్ధదేవుణ్ణి విష్ణుమూర్తి యొక్క నవావతారంగా భావించి ఆరాధించారనడాన్ని చారిత్రకంగా సామంజసం అని చెప్పడం జరిగింది. మనకి వెంకటరమణయ్య గారు ఏం చెప్పారు? శ్రీపర్వత స్వామి ఈ యొక్క బుద్ధుడు అని చెప్పడం జరిగింది. దాని గురించి ఇక్కడికి వచ్చేసరికి మనకి శ్రీపర్వత స్వామి విష్ణుకుండులు శ్రీపర్వత స్వామి అయిన బుద్ధదేవుణ్ణి విష్ణుమూర్తి యొక్క 9వ అవతారంగా భావించి ఆరాధించారని చారిత్రకంగా అది కరెక్ట్ అని
చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ కుండులు బ్రాహ్మణులని కాదు క్షత్రియులని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, శూద్రుల అనే దానికొచ్చే వాటికి విష్ణుకుండినులు బ్రాహ్మణులని కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా క్షత్రియులని కొంతమంది చెప్పడం జరిగింది. తాము బ్రహ్మ, క్షత్రియ, తేజోయుతులమని వారు శాసనాల్లో చెప్పుకున్నారు. వీళ్ళేం చెప్పుకున్నారు విష్ణువులు? ఇదక్కడ భేదాభిప్రాయాలు ఇట్లా ఉన్నాయి. కాకపోతే వీళ్ళేం చెప్పుకున్నారంటే బ్రహ్మ, క్షాత్ర, తేజోయుతులమని వారి శాసనాల్లో చెప్పుకున్నారు. కాబట్టి జన్మరీత్యా బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాలలో దేనికి చెందరు. వీళ్ళు జన్మపరంగా వాళ్ళు దేనికి చెందరు. బ్రాహ్మణులు గాని, ఇటు క్షత్రియులుగా వాళ్ళ యొక్క వర్ణాలలో చూస్తే వాళ్ళు దేనికి చెందరని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్ష్వాకుకు శాలంకాయనాదుల వలనే విష్ణుకుండులు కూడా ఆదిమ ఆంధ్రజాతుల్లోని వారై బౌద్ధాన్ని స్వీకరించి క్రమంగా మతాభిమానులై హిందువులై ఉంటారు. వీళ్ళేందంటే వాళ్ళు దేనికి చెందరు. వాళ్ళు కూడా ఆదిమ ఆంధ్రుల్లో ఒక తెగ అయి ఉంటారు. వాళ్ళు బౌద్ధాన్ని స్వీకరించి క్రమంగా వైష్ణవ మతాభిమానులై హిందువులై ఉంటారు. ఈ ఆంధ్ర జాతులు ఏమైంది అప్పటి యొక్క మనం శాతవాహనుల కంటే ముందు ఆంధ్రులు అనార్య జాతులు వారు ఫస్ట్ బౌద్ధాన్ని స్వీకరించారు. అంటే అప్పుడు మౌర్యుల కింద, గుప్తుల కింద వీళ్ళు ఉండి అక్కడ వచ్చినటువంటి బౌద్ధాన్ని వీళ్ళు ముందు స్వీకరించి తర్వాత వైష్ణవానికి మతాభిమానులై తర్వాత హిందువులై ఉంటారు అని చెప్పడం జరిగింది. వైష్ణవ మతం స్వీకరించడం ద్వారా ఆంధ్రులు పునీతులయ్యారని భాగవతం చాటుతుంది. ఇక్కడ వైష్ణవ మతం స్వీకరించడం ద్వారా ఆంధ్రులు పునీతులయ్యారని ఏది తెలియపరుస్తుందంటే భాగవతం చెప్తుంది. రాజకీయ ప్రాబల్యం వహించటంతో తదనుగుణమైన సాంఘిక ఉన్నతి సాధించే ఆశయంతో వైదిక కర్తుకాండలు నిర్వహించినట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే రాజకీయ ప్రాబల్యం వహించటంతో వాళ్ళు రాజకీయంగా బలపడటంతో దానికి సంబంధించి సాంఘికంగా ఉన్నతి ఆ సమాజంలో ఉన్నతి సాధించే ఆశయంతో వైదిక కర్తకాండలు నిర్వహించినట్లు కనిపిస్తుంది. వైదిక కర్తకాండలు అంటే హిందూ మతంలో ఉన్నటువంటి యాగాలు, యజ్ఞయాగాలు నిర్వహించినట్లు కనిపిస్తుంది. మాధవవర్మ ధరించిన పరమ బ్రాహ్మణ్య పరమేష్టి బిరుదుల్లో ఆ తాపత్రయం ప్రతిఫలిస్తుంది. ఈ వైదిక క్రతువులు నిర్వహించాలనడానికి ఆ మనం చూసే యొక్క బిరుదులు ఏమున్నాయంటే మాధవవర్మ అనే ఈ విష్ణుకుండిన రాజు ధరించిన బ్రాహ్మణ్య పరమేష్టి బిరుదులు ఈ వైదిక క్రతువు కాండలు నిర్వహించినట్లు చూపిస్తూ ఉన్నాయి. విష్ణుకుండిన వంశ నిర్మాణం జటిల సమస్య. ఈ విష్ణుకుండిన యొక్క వంశ నిర్మాణం అనేది ఒక జటిల సమస్యగా ఉంది. ఆ సమస్య గురించి ఏ ఇద్దరు చతుర్కాల మధ్య అంగీకారం లేదు. అంటే వీళ్ళు వాళ్ళు అని ఒకళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. ఏ ఇద్దరి మధ్య కూడా సరైన అంగీకారం లేదనమాట. వాళ్ళు ఒకే వంశానికి సంబంధించిన వాళ్ళని. వంశ వృక్షానికి 8 శాసనాలు ఉపకరిస్తున్నాయి. ఈ వంశ వృక్షాన్ని చెప్పడానికి ఒక 8 శాసనాలు ఉపకరిస్తూ ఉన్నాయి. వీనిలో 2 తరాలను కొన్ని 3-4 తరాలను సూచిస్తూ ఉన్నాయి. విక్రమేంద్రుని తుమ్మలగూడెం శాసనం 5 తరాలను సూచిస్తూ ఉంది. విక్రమేంద్రుని యొక్క తుమ్మలగూడెం శాసనం 5 తరాల గురించి వివరిస్తుంది. అంటే ఒక్కొక్క చరిత్రకారుడు ఒక్కొక్క ఎంతమంది ఉన్నారు ఒక వంశంలో ఇన్ని తరాల గురించి 2 తరాలు ఉన్నాయని, 3 తరాలు ఉన్నాయని, 4 తరాలు ఉన్నాయని, అదేవిధంగా ముఖ్యంగా తుమ్మలగూడెం శాసనం ఏదైతే ఉందో 5 తరాల గురించి కూడా వివరించడం జరిగింది. మన క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు. విష్ణుకుండిన వంశవృక్షంలో శాసనాల ప్రకారం ఎంతమంది ఉన్నారు అనేది మనం ఇక్కడ చెప్పలేము. అవి అన్ని చాలా కఠినంగా ఉంది. ఒక 10 మంది ఉన్నారని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు తుమ్మలగూడెం శాసనంలో ఇంద్రవర్మ, మాధవవర్మ, గోవిందవర్మ ఇది ముగ్గురు. అదేవిధంగా ఈపూరు శాసనంలో వచ్చేసరికి గోవిందవర్మ, మాధవవర్మ, మంచన భట్టారక అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 3వ శాసనం ఏదైతే ఈపూరు శాసనం ఉందో మాధవవర్మ తర్వాత దేవవర్మ తర్వాత మళ్ళీ మాధవవర్మ ఇలా వచ్చినాయి. తర్వాత పొలమూరు శాసనం వచ్చేసరికి విక్రమేంద్రవర్మ, గోవిందవర్మ, మాధవవర్మ అని తీసుకొచ్చారు. తర్వాత 5వది రామతీర్థం శాసనం వచ్చేసరికి మాధవవర్మ, విక్రమేంద్రవర్మ, తర్వాత ఇంద్రవర్మ ఇలా ఒక్కొక్క శాసనం ఒక్కొక్క వాళ్ళ యొక్క తరాలు గురించి వివరించడం జరిగింది. తర్వాత చిక్కుల శాసనంలో వచ్చేసరికి మాధవవర్మ గురించి, ఆయన తర్వాత విక్రమేంద్రవర్మ, తర్వాత ఇంద్ర భట్టారక వర్మ, తర్వాత విక్రమేంద్ర వర్మ అనే గురించి చెప్పడం కూడా జరిగింది. 7వది వచ్చేసరికి తుండి శాసనం ప్రకారం మాధవవర్మ యొక్క ఫస్ట్ రాజు, విక్రమేంద్ర వర్మ, ఇంద్ర భట్టారక వర్మ, తర్వాత విక్రమేంద్ర వర్మ ఇలా వాళ్ళ యొక్క తరాల గురించి వివరించడం జరిగింది.
8 తుమ్మలగూడెం 2 ఇంకో శాసనం చూస్తే, రెండవ శాసనం చూస్తే గోవిందవర్మ మొదటి రాజు అయి ఉంటాడు. మాధవవర్మ తర్వాత తర్వాత విక్రమేంద్రవర్మ, ఇంద్రవర్మ, విక్రమేంద్రవర్మ 2 ఇలా ఈ శాసనాలు ఇవ్వడం జరిగింది. ఈపూరు ఒకటి ఈపూరులో ఉన్నటువంటి ఒకటో శాసనం ఏం చెప్పిందంటే, ఈపూరు ఒకటో శాసనం గోవిందవర్మ తుమ్మలగూడెం శాసనం. ఈపూరు గోవిందవరం తుమ్మలగూడెం. గోవిందవర్మ రెండవ శాసనం చూసుకుంటే ఒక్కరే అని. ఈపూరు ఒకటి మాధవవర్మ. ఈపూరు రెండవ శాసనం మొదటి మాధవవర్మ. రామతీర్థం, చిక్కుళ్ళు, తొండి, తుమ్మలగూడెం రెండో ఉన్నటువంటి శాసనాల్లో మాధవవర్మలు ఒకరైనా చరిత్రకారులు అంగీకారం అయినప్పుడు వారి వంశవృక్షం ఇలా ఉంది. ఫస్ట్ గోవిందవర్మ, మాధవవర్మ, తర్వాత అందులో ముగ్గురు మంచిన భట్టారక, దేవవర్మ, విక్రమేంద్రవర్మ. దేవవర్మకు సంబంధించి దేవవర్మ తర్వాత రెండవ మాధవవర్మ వచ్చాడు. విక్రమేంద్రవర్మ తర్వాత ఇంద్రవర్మ, తర్వాత విక్రమేంద్రవర్మ 2 ఇలా వాళ్ళ యొక్క రాజులు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 8 మంది రాజులు పాలించారని చెప్పేసి వంశవృక్షం చూపించడం జరిగింది. ఇక పలమూరు తుమ్మలగూడెం శాసనాల్లో రాజులను గురించి తీవ్ర అభిప్రాయ భేదాలు ఉన్నాయి. తుమ్మలగూడెం శాసనం, పోలమూరు తూర్పుగోదావరి పొలమూరు శాసనం, నల్గొండ జిల్లా తుమ్మలగూడెం శాసనం చూస్తే తీవ్ర భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. కొందరు పోలమూరు శాసనంలోని విక్రమేంద్రుని చిక్కుళ్ళ కుండి శాసనంలోని రెండో విక్రమేంద్రుడిగా గుర్తించి విష్ణుకుండి వంశవృక్షాన్ని మరి 2 తరాలుగా పొడిగించి క్రీస్తు శకం 615 వరకు విష్ణుకుండి పాలన జరిగిందని వాదిస్తారు. అది చెప్పింది ఎవరంటే ఓరుగంటి రామచంద్రయ్య గారు. ఏం చెప్తున్నాడంటే, ఏదైతే పోలమూరు శాసనంలోని విక్రమేంద్రుని చిక్కుళ్ళ తుండి శాసనంలో రెండో పోలమూరు శాసనంలోని విక్రమేంద్రుడు ఉన్నాడు కదా, అతను చిక్కుళ్ళు తుండి శాసనంలో రెండో విక్రమేంద్రునిగా గుర్తించి విష్ణుకుండి వంశవృక్షాన్ని మరి 2 తరాలుగా పొడిగించడం జరిగింది. వాళ్ళ యొక్క పాలన 615 వరకు క్రీస్తు శకం వరకు జరిగిందని ఈ ఓరుగంటి రామచంద్రయ్య గారు చెప్పడం జరిగింది. అయితే మొదటి విక్రమేంద్రుడిగా గుర్తించి పోలమూరు శాసన రాజులు విష్ణుకుండి శాకాంతరమని శివర నగరం నుండి పాలించారని మరికొందరి అభిప్రాయం. అందులో నేలటూరి వెంకటరమణయ్య గారు చెప్పిన దాని ప్రకారం ఈ మొదటి విక్రమేంద్రుడిగా పరిగణించి పోలమూరు శాసన రాజులు విష్ణుకుండి యొక్క శాకాంతరం అని త్రివర నగరం నుండి పాలించారని మరికొందరు అభిప్రాయం. ఈయన యొక్క అభిప్రాయం ప్రకారం చెప్పడం జరిగింది. అయితే పోలమూరు శాసనంలోని మాధవవర్మ వర్ణన ఈపూరు మొదలైన శాసనాల్లోని మాధవవర్మ వర్ణనకు సరిపోతుంది. ఇద్దరి తండ్రులు గోవిందవర్మలే. ఇద్దరు ఏకాదశ అశ్వమేధులే. కర్తృ సహస్ర యాజులే. ఒకే వంశంలో ఒకే సంఖ్యలో యజ్ఞయాగాది క్రతువులు చేసిన గోవిందవర్మలు కుమారులు మాధవవర్మలు ఇద్దరుండటం చారిత్రకంగా విరుద్ధంగా కనిపించకపోవచ్చు. అయితే ఈ అభిప్రాయాన్ని ఒక కారణం ఉంది. ఈపూరు పొలమూరు శాసనాల్లో మాధవవర్మకు త్రివర నగర భవన యువతీ ప్రియుడనే బిరుదు ఉంది. ఈ ఏదైతే పోలమూరు శాసనాల్లో కానీ ఈపూరు శాసనాల్లో ఉన్నటువంటి మాధవవర్మకు త్రివర నగర భవన యువతి ప్రియుడనే బిరుదు ఉందన్నమాట. ఈ బిరుదు ఒక్కోసారి బిరుదులు అడుగుతూ ఉంటారు. మనకు ఎక్కువ శాతం కూడా బిరుదుల మీదకి వెళ్ళారండి. వంశ వృక్షాలకు సంబంధించి, అదేవిధంగా నాణ్యాలకు సంబంధించి, వాళ్ళ యొక్క సాంస్కృతిక లిటరేచర్కు సంబంధించి, శిల్పకళ ఇవన్నిటి గురించి ఎక్కువ శాతం అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇదంతా వాళ్ళ శాసనాల గురించి వివరించడం జరిగింది. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇదంతా వాళ్ళ శాసనాలు. ఎవరు ఏంది అనేది అడుగుతూ ఉంటారు. మనం డైరెక్ట్గా వీళ్ళ యొక్క వంశవృక్షం ఇలా ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇంద్రవర్మ ఎవరైతే ఉన్నారో మొదటి వంశపాలకుడు 375 నుంచి 400 సంవత్సరం క్రీస్తు 400 వరకు పాలించాడు. తర్వాత విక్రమేంద్రవర్మ వచ్చాడు. అతని తర్వాత ఇతను మూలరాజు గోవిందవర్మ, అతని కుమారుడు గోవిందవర్మ ప్లస్ పరమ భట్టారిక. వీళ్ళిద్దరు గోవిందవర్మ, ఆయన యొక్క భార్య పరమ భట్టారిక. తర్వాత వాకటక రాకుమారిని చేసుకోవటం మాధవవర్మ ఒకటి 465 నుంచి 515 వరకు పరిపాలన చేయడం జరిగింది. ఆ తర్వాత వీరికి సంబంధించి
మంచిన భట్టారక, విక్రమేంద్ర వర్మ ఒకటి, దేవవర్మ అనే వాళ్ళు ముగ్గురు వచ్చారు వాళ్ళ తరం. విక్రమేంద్ర వర్మ నుంచి ఇంద్రవర్మ, అదేవిధంగా దేవవర్మ నుంచి మాధవవర్మ రెండు రావడం జరిగింది. ఈ ఇంద్రవర్మ తర్వాత విక్రమేంద్ర భట్టారక వర్మ అనే ఆయన లాస్ట్ చరిత్రలో లాస్ట్ రాజు అయినటువంటి విక్రమేంద్ర భట్టారక వర్మ, ఈయన విష్ణుకుండిన రాజుల్లో చివరి ఆ చివరి రాజు. ఈ విక్రమేంద్ర భట్టారక వర్మ రెండు 525 నుంచి 555 వరకు ఈయన రాజ్యపాలన చేయటం జరిగింది. ఇక్కడ మీకు వంశవృక్షం చూడొచ్చు. మళ్ళీ ఒకసారి మనం ఇది వికీపీడియాలో తీసుకోవడం జరిగింది. మొదటి ఇంద్రవర్మ, తర్వాత మొదటి మాధవ వర్మ, తర్వాత గోవిందవర్మ, రెండవ గోవిందవర్మ, వాళ్ళ నుంచి మొదటి విక్రమేంద్ర వర్మ, ఇంద్ర భట్టారక వర్మ, రెండవ విక్రమేంద్ర భట్టారక వర్మ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండవ మాధవవర్మ నుంచి వచ్చిన వాడు దేవవర్మ, మూడవ మాధవ వర్మ, జనాశ్రయ మాధవ వర్మ అని వచ్చారు. తర్వాత మంచిన భట్టారకుడు. మనకి ఇక్కడ యువతలు చూస్తే మంచిన భట్టారకుడికి ఏం లేరు. దేవవర్మకు సంబంధించి విక్రమేంద్ర వర్మకు సంబంధించిన వాళ్ళ యొక్క తరాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విష్ణుకుండి వంశవృక్షం ఇది మనం వికీపీడియా నుంచి తీసుకోవడం జరిగింది. ఇది సరే. విష్ణుకుండుల కాల నిర్ణయానికి తుమ్మలగూడెం శాసనం చాలా కీలకమైందని చెప్పడం జరిగింది. అది రెండవ విక్రమేంద్రుని 11వ రాజ్య సంవత్సరంలో 488లో క్రీస్తు శకం అంటే రెండవ విక్రమేంద్రుడు ఈ క్రీస్తు శకంలో ఇచ్చినట్లు ఉన్నది. తర్వాత రెండవ విక్రమేంద్రుడు క్రీస్తు శకం 555లో సింహాసనం ఎక్కి 15 సంవత్సరాలు రాజ్యం చేసి ఉంటాడని చెప్పడం జరిగింది. ఈ వంశంలో ఇతడే చివరి రాజు. విక్రమేంద్ర రెండవ విక్రమేంద్రుడు ఈ వంశంలో అతను చివరి రాజు అని చెప్పడం జరిగింది. అంటే విష్ణుకుండిన వంశం 570లో అస్తమించింది. విక్రమేంద్రుని తండ్రి ఇంద్ర భట్టారకుడు రామతీర్థ శాసనాన్ని తన 27వ రాజ్యవర్షంలో వేయించినాడు. మీరు ఇక్కడ శాసనంలో చూపించుకుంటే ఎవరైతే రెండో విక్రమేంద్ర వర్మ ఉన్నాడో ఇతను చివరి రాజు అయి ఉంటాడు. ఇతను వాళ్ళ తండ్రి ఇంద్ర భట్టారక వర్మ అని చెప్పడం జరిగింది. విక్రమేంద్రుని తండ్రి ఇంద్ర భట్టారకుడు ఈ రామతీర్థ శాసనం తన 27వ రాజ్యవర్షంలో అంటే రాజ్య పాలనా సమయంలో వేయించాడని చెప్పడం జరిగింది. అతడు 30 సంవత్సరాలు రాజ్యం చేసిన అడని భావించినచో అతని సింహాసనం ఎక్కింది 525 క్రీస్తు శకంలో జరిగి ఉండవచ్చు. మొదటి విక్రమేంద్ర వర్మ సమర్థుడు కాదు. అంతేగాక అతని తండ్రి సుమారు 50 సంవత్సరాలు రాజ్యం చేసినట్లు తెలుస్తుంది. అందుచేత మొదటి విక్రమేంద్రుడు 15 సంవత్సరాలు మాత్రం రాజ్యం చేసినట్లు చెప్పవచ్చు. తర్వాత దేవవర్మ రెండవ మాధవవర్మలు శకవంశీయులైనందున ప్రధాన వంశం కాల నిర్ణయంలో వారి ప్రసక్తి అవసరం లేదు. వీళ్ళు పక్కన వచ్చినటువంటి శాకీయ వంశుల వాళ్ళ యొక్క సిబ్లింగ్స్ టైపు వాళ్ళ యొక్క ప్రసక్తి పెద్దగా లేదు. 49వ రాజ్యవర్షంలో ఇచ్చినట్లు పొలమూరు శాసనం విశ్వాసయోగ్యమే అయితే 49వ రాజ్యవర్షం ఏదైతే ఉందో ఆ రాజ్య పాలనా సమయంలో అది నమ్మకం ఆ పలమూరు శాసనం ప్రకారం ఆ యొక్క పాలన నిజమైతే మాధవవర్మ 50 సంవత్సరాలు రాజ్యం చేసినాడని చెప్పొచ్చు అని చెప్పడం జరిగింది. గోవిందవర్మ యొక్క తుమ్మలగూడెం శాసనం అతన్ని 37వ రాజ్యవర్షంలో ఇచ్చినందున అతను కనీసం 40 సంవత్సరాలు పాలించాడని భావించవచ్చు. ఈ గోవిందవర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఇంద్రవర్మ యొక్క ఫస్ట్ ఇంద్రవర్మ యొక్క కొడుకు ఈ ఇంద్రవర్మ మొదటి ఇంద్రవర్మ కొడుకు మొదటి మాధవవర్మ గోవిందవర్మ మొదటి మాధవవర్మ కొడుకు అయినటువంటి గోవిందవర్మ 30 సంవత్సరాలు 37వ రాజ్య సంవత్సరంలో ఆ శాసనం ఇచ్చాడు. తుమ్మలగూడెం శాసనం ఇచ్చినందున కనీసం 40 సంవత్సరాలు పాలించాడని చెప్పవచ్చు. అతను ఏ సంవత్సరంలో వేయించాడు అంటే 37వ సంవత్సరంలో గోవిందవర్మ 37వ సంవత్సరంలో తుమ్మలగూడెం శాసనం వేయించాడు. అంటే అతని పాలన క్రీస్తు శకం 420లో ప్రారంభమైంది. అతని తాత తండ్రులు అంటే గోవిందవర్మ తర్వాత ఇంద్రవర్మ మాధవవర్మ మొదటి మాధవవర్మ మొదటి ఇంద్రవర్మ వీళ్ళ తాత తండ్రులు 50 సంవత్సరాలు రాజ్యం చేసినారని ఆలోచిస్తే విష్ణుకుండిన వంశం క్రీస్తు శకం 370లో అధికారంలోకి వచ్చి క్రీస్తు శకం 570 ప్రాంతంలో అంతరించిందని స్థూలంగా అంచనా వేయవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళకి మనకు ఇంపార్టెంట్ ఏంటంటే విష్ణుకుండిన వంశం ఎప్పుడు అధికారంలోకి వచ్చింది ఎప్పుడు అంతమైంది అన్నప్పుడు క్రీస్తు శకం 370లో అధికారంలోకి వచ్చి 570లో అంతమైందని చెప్పొచ్చు. ఇంద్రవర్మ మాధవవర్మలు విష్ణుకుని వంశంలో ఆద్యులైనట్టు తుమ్మలగూడెం శాసనం వల్ల తెలుస్తుంది. వీళ్ళిద్దరూ ఇంద్రవర్మ ఈ యొక్క మూల పురుషుడు, మాధవవర్మ దీనికి పునాది వేసినట్లు
తుమ్మలగూడెం శాసనం తెలుపుతుంది. ఈ శాసనం ఎవరు ఆద్యులు? విష్ణుకుండిన వంశానికి సంబంధించి ఎవరు ఆద్యులు అంటే ఇంద్రవర్మ. తుమ్మలగూడెం శాసనం ద్వారా తెలుస్తుంది. మాధవవర్మనే విక్రమ మహేంద్ర బిరుదుతో పొలమూరు శాసనం వ్యవహరించింది. ఎవరైతే ఇంద్రవర్మ కొడుకున్నాడో మొదటి మాధవవర్మనే పొలమూరు శాసనం ఏమని కీర్తించిందంటే విక్రమ మహేంద్ర బిరుదుతో వ్యవహరించింది. వీరు ఉభయులు శ్రీపర్వత వినకొండ ప్రాంతంలో పల్లవాధికారాన్ని తుదముట్టించి స్వతంత్ర రాజ్యం స్థాపించి ఉంటారు. ఈ శాసనాల బట్టి తుమ్మలగూడెం శాసనం మరియు పోలమూరు శాసనాలను బట్టి ఈ శ్రీపర్వత వినకొండ ప్రాంతాలలో అంటే మన యొక్క ఈ శ్రీశైలం మరియు వినకొండ ప్రాంతాల్లో పల్లవుల యొక్క అధికారాన్ని పూడ్చిపెట్టే విధంగా స్వతంత్ర రాజ్యాలు వాళ్ళని దండెత్తి వాళ్ళపై దండించి వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా స్థాపించి ఉంటారు అని చెప్పడం జరిగింది. సముద్రగుప్తుని దండయాత్రలతో పల్లవ రాజ్యం కల్లోలితమైనట్లు కనిపిస్తుంది. అంటే అప్పటికి గుప్త సామ్రాజ్యం అనేది ఉన్నది కాబట్టి ఆ టైంలోనే దండయాత్ర ఈ సముద్రగుప్తుని వల్ల పల్లవులు ఏదైతే సముద్రగుప్తుడు దండయాత్రలు చేసేదో ఆ టైంలో ఉన్న పల్లవ రాజ్యం క్షీణించిపోవడం, ఇక్కడ ఉన్నటువంటి పల్లవులు బలహీనం అయిపోవటం వల్ల వీళ్ళు ఆ యొక్క శ్రీపర్వత వినకొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లవాధికారాన్ని ముట్టించి ఉంటారు. అంతేకాక కాదంబ వంశం స్థాపకుడైన మయూర శర్మ పల్లవులపై విప్లవం ధ్వజం ఎత్తినాడు. అంటే ఇటు ఒక్క సముద్రగుప్తుడు, ఇటు ఒక్క కాదంబ వంశ స్థాపకుడైనటువంటి మయూర శర్మ ఎత్తటం, దీనివల్ల పల్లవులు చాలా వాళ్ళ యొక్క బలం క్షీణించడం వల్ల ఇటు విష్ణుకుండినులు వాళ్ళపై దండెత్తి ఈ యొక్క ప్రాంతంలో ఈ శ్రీపర్వతం మరియు వినకొండ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క రాజ్యాన్ని సుస్థిరం చేసుకొని స్వతంత్ర రాజ్యంగా స్థాపించడం జరిగింది. ఇతడు బహుశా శ్రీపర్వతాన్ని ఆక్రమించి స్థావరంగా చేసుకొని బృహత్పలాయను జయించి పల్లవులపై యుద్ధం చేసినాడు. ఎవరు యొక్క మయూర శర్మ చేసి ఉంటాడు. మయూర శర్మ పల్లవులతో సంధి చేసుకొని శ్రీపర్వతం నుండి నిర్గమించేనంతనే ఆ ప్రాంతాన్ని ఆక్రమించి విష్ణుకుండులు స్వతంత్ర రాజ్యం స్థాపించినారు. ఇదే కాలానికి కర్మ రాష్ట్రంలో గాంధార రాజ్యం ఏర్పడినందున విష్ణుకుండినులు తీర ప్రాంతాన్ని విస్తరించి ఆటంకమై కృష్ణా నది దాటి ఉత్తరంగా తెలంగాణ ప్రాంతాలను ఆక్రమించి విస్తరించడానికి పూనుకున్నారు. ఈ మన నర్సాపేట ఏరియా, కర్మ రాష్ట్రం అంటే మన నర్సాపేట ఏరియా ఉన్న ప్రాంతాన్ని గాంధార రాజ్యం అనేది. అప్పుడు ఆనంద గోత్రులు వీళ్ళంతా ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఆ కాలానికి కర్మ రాష్ట్రంలో గాంధార రాజ్యం ఏర్పడినందువలన విష్ణుకుండులు ఏం చేశారంటే ఆ ప్రాంతాన్ని విస్తరించడానికి కొద్దిగా ఇబ్బంది అయ్యి కృష్ణానది దాటి తెలంగాణలోకి వెళ్ళిపోయారు. తెలంగాణలో ప్రాంతాలను ఆక్రమించి విస్తరించడానికి పూనుకున్నారు. అక్కడ మన ఆంధ్ర కాకుండా తెలంగాణ ప్రాంతానికి కూడా వెళ్ళిపోయి కృష్ణానది దాటి వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ వాళ్ళ తెలంగాణలో వాళ్ళ యొక్క రాజ్య విస్తరణ చేయడానికి వెళ్ళిపోయి ఉంటారు. ఆ గాంధార రాజ్యం వచ్చిన ఇబ్బంది వల్ల తెలంగాణలో అధిక భాగం వాకాటకర సామ్రాజ్యంలో చేరి ఉండేది. ప్రవరసేనుని అనంతరం వాకాటక రాజ్యం రెండుగా చీలిపోయి ఆ వంశశాఖలు పరస్పరం కలహాలతో మునిగి ఉండటం వల్ల సామ్రాజ్యం బలహీనం అయిపోయి వాకటకులు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో రాజ్యపాలన చేస్తుండేవాళ్ళు. వాళ్ళ వంశంలో చీలిక వల్ల రెండు వంశాల పరస్పరం కలహాలు వచ్చి ఏం జరిగిందండి, సామ్రాజ్యం బలహీనం అయిపోయి పొరుగు రాజ్యాల ఆక్రమణకు అనుకూలమైంది. అంటే ఈ విష్ణుకుండులు ఆ టైంలోనే విజృంభించి అక్కడ రాజ్య విస్తరణ అనేది చేయడం జరిగింది. ఈ కారణం వల్ల విష్ణుకుండులు తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించారు. సుప్రసిద్ధులైన విష్ణుకుండినులలో గోవిందవర్మ ప్రథముడు. ఆ రాజ్యాన్ని గోవిందవర్మ అనేవాడు మాధవవర్మ కుమారుడు, ఇంద్రవర్మ మనవడు. గోవిందవర్మ రాజనీతిపరుడు, పరాక్రమశాలి, సోనయ భుజబలోత్సాహ ప్రభావానురాగ వప్త సర్వరాజేన్య అని చెప్పుకున్నాడు. అంటే అన్ని భుజబలంలో గాని అంగబలంలో గాని అన్నిట్లోనూ ఇతను ఒక గొప్పవాడు అని చెప్పుకోవడం జరిగింది. తీరాంధ్ర ప్రాంతంలో గుణపాశపురంలో బలవంతుడైన మూలరాజు కుమార్తెను పెళ్లాడి అతని సహాయంతో శాలంకాయలను తుదముట్టించి వారి రాజ్యాన్ని ఆక్రమించాడు. ఇతను ఏం చేశాడు, తీరాంధ్రంలో ఉన్నటువంటి గుణపాశాపురం అనే ఊరులో బలవంతుడైన మూలరాజు కుమార్తెను పెళ్లి చేసుకొని తన సహాయంతో శాలంకాయలను కూడా ఓడించి వాళ్ళని తుదముట్టించి వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించాడు ఈ గోవిందవర్మ. దక్షిణంగా పల్లవులను ఓడించి గుండ్లకమ్మ వరకు విష్ణుకుండినుల యొక్క రాజ్యాన్ని విస్తృతం చేశాడు. గుండ్లకమ్మ రాజ్యం ఎక్కడ ఉందండి, ఇప్పుడు పల్నాడు డిస్టిక్ ఉంది కదా, ప్రకాశం డిస్టిక్ లో ఉన్నటువంటి గుండ్లకమ్మ వరకు ఈ విష్ణుకుండిని యొక్క రాజ్యాన్ని ఈ గోవిందవర్మ అనేవాడు
ఆ పల్లవులను దక్షిణానంగా ఉన్నటువంటి పల్లవులను ఓడించేసి రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. శ్రీ పర్వతానికి పూర్వాపర దిశలలో క్షితిపతులనే హారంలో గోవిందవర్మ కౌస్తవం అని వర్ణించారు. ఏం చెప్పారు? శ్రీపర్వతానికి ఏమని వర్ణించారు గోవిందవర్మన్ అనగానే, శ్రీపర్వతానికి పూర్వపర దిశలలో అటు తూర్పు ఉత్తర దక్షిణ దిశలలో గాని పతులనే హారంలో క్షితిపతులనే హారంలో గోవిందవర్మ కౌస్తవం అని వర్ణించడం జరిగింది. గోవిందవర్మ ఉదాత్త గుణాలున్న ఒక గొప్ప రాజు. బౌద్ధ ధర్మాలలోను ఇతర శాస్త్రాల్లోనూ పండితుడు. ఇతను ఒక గొప్ప పండితుడు అనమాట. దేనిలో? బౌద్ధ ధర్మాల్లోనూ ఇతర శాస్త్రాల్లో కూడా గొప్ప పండితుడు. మనకు అడగొచ్చు మనకి ఈ విధంగా గొప్ప పండితుడు ఎవరంటే విష్ణుకుండిలో గోవిందవర్మ. గుణరూపాన రూపాం రూపాధిభరానుగత రూపా రూపానాం పదిబ్ధారానుగత గోవిందుడు అని చెప్పడం జరిగింది. బౌద్ధ మతాభిమాని అయిన వైష్ణవుడు ఈ గోవిందవర్మ. భిక్షువులను ఎవరైతే లాస్ట్లో విష్ణుకుండినంలో లాస్ట్ ఇద్దరు శైవులు, మిగతా వాళ్ళందరూ వైష్ణవులు. ఈయన బౌద్ధ మతాభిమాని అయినటువంటి వైష్ణవుడు గోవిందవర్మ. భిక్షువులను బ్రాహ్మణులను సమానంగా ఆదరించాడు. భిక్షువులు ఎవరైతే ఉన్నారో బౌద్ధ భిక్షువులు వాళ్ళను బ్రాహ్మణులను సమానంగా ఆదరించాడు. అనేక దేవాలయాలను విహారాలను తటాకాలు చెరువులను నిర్మించాడు. గ్రామ క్షేత్ర విరద త్వరగ గోబలి వార్ధశాయానాది దానాలు చేసినాడు. అంటే గోవులను అన్నిటినీ ఈ యొక్క చాలా వరకు గోదానం భూదానం అన్ని దానాలు చేశాడు ఈ యొక్క గోవిందవర్మ. కులీన జనన మాశ్రయుడు, అందరికీ ఒక మంచి రాజు. ఎవరు కాదనుకున్నా అడిగిన లేదనకుండా ఇచ్చేటువంటి వాడు ఈ గోవిందవర్మ. ఇతని యొక్క భార్య అయినటువంటి పట్టమహిషి అయినటువంటి పరమ భట్టారిక మహాదేవి బౌద్ధ మతస్థురాలు. ఏమో బౌద్ధంలో చేరినటువంటి ఒక గొప్ప బౌద్ధ మతస్థురాలు. బహుశా ఈమెకి అభిమానం పుట్టినింట గుణపాశపురంలోనే కలిగి ఉంటుంది. గుణపాశపురం ఇక్కడ తీరాంధ్రలో ఉన్నటువంటి మూలరాజుకు సంబంధించిన కుమార్తె గోవిందవర్మ యొక్క భార్య పట్టమహిషి పరమ భట్టారిక మహాదేవి. గుణపాశపురం నాడు ఒక పెద్ద బౌద్ధక్షేత్రం. అంటే ఈ గుణపాశపురంలో ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రం వల్లనే ఈమె బౌద్ధ మతస్థురాలు అయి ఉంటుందని చెప్పడం జరిగింది. రాజధాని అయిన శక్రపురంలో వేల్పూరులో ఈమె తన పేరునకు బౌద్ధ విహారం నిర్మించగా దానికి గోవిందవర్మ పెన్కపర గ్రామం దానం చేసినాడు. ఈమె ఒక వేల్పూర్ అంటే ఈ శకరాపురం దాని రాజధాని. అంటే గుణపాశాపురం అనేది ఈ వేల్పూర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఒకనాడొక అంటే మనం వేల్పూర్ అనేది పెద్ద బౌద్ధ క్షేత్రం అని చెప్పాము. గుణపాశాపురం దాని యొక్క రాజధాని. ఈమె తన పేరును ఒక బౌద్ధ విహారం నిర్మించింది. దానికి గోవిందవర్మ పెన్కపార గ్రామాన్ని దానం చేశాడు. గ్రామాన్ని కూడా దానం చేశాడు బౌద్ధ భిక్షువులకు గాను. మాధవవర్మ విష్ణుకుండిన రాజుల్లో సుప్రసిద్ధుడు. ఈ గోవిందవర్మ తర్వాత ఎవరైతే ఉన్నారో మాధవవర్మ, తుమ్మలగూడి శాసనం మినహా మిగిలిన శాసనాలన్నీ బలసత్వ ధైర్య వీర్య వినయ సంపన్నుడిగా ఇతన్ని వర్ణిస్తూ ఉన్నాయి. మాధవవర్మ దిగ్విజయాత్రలను సాగించి విష్ణుకుండి అధికారాన్ని విస్తరింపజేసినాడు. సరే, ఇక్కడ అసలు ఈ గోవిందవర్మ ఎవరు? గోవిందవర్మ తర్వాత రెండవ మాధవవర్మ అని చెప్పుకోవచ్చు అండి. గోవిందవర్మ తర్వాత ఎవరైతే ఉన్నారో రెండవ మాధవవర్మ ఈయన సెకండ్. గోవిందవర్మ తర్వాత రెండవ మాధవవర్మ అయి ఉంటాడండి. సెకండ్ రెండవ మాధవవర్మ విష్ణుకుండిన రాజుల్లో సుప్రసిద్ధుడు. మాధవవర్మ విష్ణుకుండిన రాజుల్లో సుప్రసిద్ధుడిగా ఉన్నాడు. తుమ్మలగూడెం శాసనం మినహాయిస్తే మిగిలిన శాసనాలన్నీ బలసత్వ ధైర్య వీర్య వినయ సంపన్నుడిగా ఇతన్ని పేర్కొన్నాయి. మాధవవర్మ దిగ్విజయాత్రలను సాగించి విష్ణుకుండి అధికారాన్ని విస్తరింపజేశాడు. ఇతను ఏం చేశాడంటే దిగ్విజయాత్రలు సాగించి విష్ణుకుండి యొక్క అధికారాన్ని విస్తరింపజేశాడు.
మొదట్లో వాకటక రాజ్యంపై అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రాంతం అంతా వాకటక రాజ్యం కింద ఉండేది. ఆ రాజ్యంపై దండు వెడలినట్లు కనిపిస్తుంది. దండయాత్ర చేసినట్టు కనిపిస్తుంది. వాకటక వంశ ప్రధాన శాఖలో చివరి రాజు అయిన పృథ్వీసేనుడు ఈ వాకటక రాజవంశంలో ప్రధాన శాఖలో చివరి రాజు అయినటువంటి పృథ్వీసేనుడు మాధవవర్మ సమకాలీకుడు. ఇతని యొక్క సమకాలీకుడు రెండవ మాధవవర్మ సమకాలీకుడు ఎవరంటే ఈ వాకటక వంశంలో చివరి వాడైనటువంటి పృథ్వీసేనుడు. పృథ్వీసేనుడు దుర్బలుడు, చాలా బలం కలవాడు. త్రైకూట కుల కులాతనిపై దాడులు చేస్తూ ఉండేవారు. అది అదనుగా గ్రహించి మాధవవర్మ అతన్ని ఓడించి అతని కుమార్తెను వివాహమాడాడు. ఈ పృథ్వీసేనుడిపై దుర్బలుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అతనిపై దాడి చేస్తూ ఉండేవారు. అది అదనుగా గ్రహించి మాధవవర్మ అతన్ని ఓడించి అతని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ప్రాచీన రాజవంశమైన వాకటకులతో వివాహ సంబంధంతో విష్ణు కుండినుల గౌరవ ప్రతిష్టలను ఇనుబడింపచేశాయి. అందుచేత గాబోలు ఈ సంబంధాన్ని గురించి విష్ణుకుండిన శాసనాలు ప్రశంసాపూర్వకంగా పేర్కొంటాయి. అంటే ఎవరితో ఈ యొక్క వాకాటక రాజులతో పృథ్వీసేనుని యొక్క కుమార్తెను ఈ రెండవ మాధవరం వివాహం చేసుకుంటాడు, వాడి యొక్క అతనిపై దాడి చేసి. ఈ సంబంధాన్ని శాసనాలు అనేవి చాలా ప్రశంసాపూర్వకంగా పేర్కొంటూ ఉన్నాయి. విష్ణుకుండినుల అధికారం నర్మదా నది వరకు విస్తరించింది. నర్మదా నది లోయ వరకు విస్తరించడం జరిగింది. మాధవవర్మ ఖానాపూర్ శాసనం మహారాష్ట్రలో పలుచోట్ల దొరికిన విష్ణుకుండినుల యొక్క నాణ్యాలు అందుకు నిదర్శనం. అంటే మహారాష్ట్ర వరకు వీరి యొక్క రాజ్యం అనేది విస్తరణ జరిగింది. ఇటు కృష్ణానది కాడి నుంచి. అనంతరం గుణపాశాపురం ఏలే ప్రభాకరుడు సాయంగా బహుశా రెండవ మాధవవర్మ కళింగను ఆక్రమించి ఉంటాడు. ఎవరైతే గుణపాశాపురం మన ఏల్పూర్ రాజధానిగా చేసుకున్నటువంటి ఊరు, దాన్ని పరిపాలించేటువంటి ప్రభాకరుడు ఇతనికి సాయంగా రెండవ మాధవవర్మకు, అంటే ఇతను గోవిందబ్రహ్మ యొక్క తాతగారు ఊరు కదా కాబట్టి రెండవ గోవిందవర్మ ఈ సహాయంగా ఆ గుణపాశపురం ఏలేటువంటి ప్రభాకరుడు ఇతనికి సాయం చేయడం ద్వారా కళింగను ఆక్రమించడం జరిగిందనమాట. వాసిష్ఠులు బలహీనలు కావడం అతనికి సదా అవకాశమైంది. ఎవరైతే వాసిష్ఠులు ఉన్నారో వాళ్ళు సదా బలహీనలు కావడం వల్ల కూడా ఇది చాలా సింపుల్ గా ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఈపూరు పొలమూరు శాసనాల్లో మాధవవర్మకు త్రివర నగర భవన గత సుందరి హృదయ నందన అనే బిరుదు ఉంది. ఎవరికి? రెండవ మాధవవర్మ అండి. ఇక్కడ నేను చెప్తుంది రెండవ మాధవవర్మకి త్రివర నగర భవన గత సుందరి హృదయ నందన అనే బిరుదు ఉంది. త్రివర నగరం నర్మదా నదిపై జబల్పూర్ సమీపంలోని త్రిపురి లేదా త్రేవార్ అని కొందరు అభిప్రాయం. ఇక్కడ ఏంటంటే ఈ త్రివర నగరం అనేది ఎక్కడ ఉందంటే జబల్పూర్ లో ఉన్నటువంటి ఒక నది త్రివర నగరం నర్మదా నదిపై జబల్పూర్ సమీపంలో ఉన్నటువంటి త్రిపురి లేదా తేవార్ అని కొందరు అభిప్రాయం. అందుకే అతనికి రెండవ మాధవరంకి ఈ పేరు వచ్చిందని, ఈ బిరుదు వచ్చిందని కొందరు అభిప్రాయము. లేదా నర్మదా నది రేవా నది వరకు తన ప్రాబల్యాన్ని విస్తరింపజేసిన రెండవ మాధవవర్మ ఈ బిరుదు ధరించడంలో ఆశ్చర్యం లేదు. అయితే త్రివర నగరం త్రేవారు కాదని, త్రివర దేవుని నగరం అని ఇటీవల ఆచార్య వివి మిరాషి గారి యొక్క వాదం. వివి మిరాషి గారి యొక్క వాదం ఏంటంటే త్రివర నగరం త్రేవారు కాదని, తీవార దేవుని నగరం అని ఈయన యొక్క వాదం. అయితే ఇక్కడ శరభాపురీషుల అనంతరం దక్షిణ కోసలను పాలించిన పాండు వంశీయులలోని సుప్రసిద్ధుడు తివరదేవుడు. ఈ యొక్క దక్షిణ కోసల నగరాన్ని పాలించినటువంటి పాండు వంశీయుల్లో సుప్రసిద్ధుడు తివరదేవుడు. అతన్ని ఓడించి విష్ణుకుండుల అధికారాన్ని రెండవ మాధవవర్మ దక్షిణ కోసల వరకు విస్తరింపజేసినాడని మిరాషి అభిప్రాయం. ఈ మిరాషి గారు ఏమంటున్నారంటే దక్షిణ కోసల ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పాండు వంశీయులలో సుప్రసిద్ధుడైనటువంటి త్రివరదేవుడు ఉండేవాడు. అతన్ని ఈ విష్ణు కుండినుల రెండవ మాధవవర్మ ఓడించి దక్షిణ కోసల వరకు ఈ విష్ణు కుండిన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడని వివి మిరాషి గారు అభిప్రాయపడ్డారు. కానీ తివరదేవుని కాలాన్ని గురించి తీవ్ర వాదోపవాదాలు ఉన్నాయి. రెండవ మాధవవర్మ అనంతరం చాలా కాలానికి గాని తివరదేవుడు సింహాసనం ఎక్కలేదని, ఆ బిరుదునకి తివర నగర 3 గొప్ప పట్టణాలై ఉండవచ్చని అజయ్ మిత్ర శాస్త్రి గారి అభిప్రాయం. ఈ అజయ్ మిత్ర శాస్త్రి గారు ఏం చెప్పారంటే మాధవవర్మ తర్వాత ఎంతో కాలానికి గాని ఈ తివర దేవుడు అనేవాడు సింహాసనం ఎక్కలేదని చెప్పడం జరిగింది. వివి మిరాషి ఏమో
రివరదేవుడు అనేవాడు పాండు వంశీయులలో సుప్రసిద్ధుడని చెబుతున్నాడు. కానీ అజయ్ మిత్ర శాస్త్రి గారు ఏం చెబుతున్నాడంటే అతను అసలు ఆ రెండవ మాధవవర్మ కాలానికి లేడు. అతను చాలా కాలం తర్వాత సింహాసనం ఎక్కాడు అని చెప్పడం జరిగింది. కళింగ దండయాత్ర తర్వాత రెండవ ఈ మాధవవర్మ వేంగి సమీపంలోని ఆ పురానికి రాజధానిగా మార్చినాడు. ఆ వేంగి సమీపంలో ఉన్నటువంటి రాజ్యానికి దెందలూరు రాజ్యానికి ఈ దెందలూరు అదే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి దెందలూరు పురానికి రాజధాని మార్చినాడు. వేల్పూరు విష్ణుకుండి శాఖ వంశానికి కేంద్రమైంది. విష్ణుకుండి యొక్క శాఖ ఇటు మాధవవర్మ తర్వాత వాళ్ళ యొక్క కుమారులు ఉంటారు కదా, వాళ్ళ కుమారులు ఎవరు మీరు ఇక్కడ చూస్తే వాళ్ళ యొక్క కుమారులు మీరు చూసినప్పుడు ఈ రెండవ మాధవవర్మ శాఖ మొదటి విక్రమేంద్ర వర్మ, తర్వాత మంచిన భట్టారకుడు దేవవర్మ వీళ్ళ యొక్క కుమారులు. వీళ్ళ శాఖలు అనేవి ఇక్కడ మీకు ఏం చెప్తున్నాం, మాధవవర్మ బ్రాహ్మణ మతాభిమాని శాఖ కేంద్రమైంది. శాఖా వంశానికి కేంద్రమైంది. వాళ్ళ యొక్క విష్ణుకుండిని శాఖ ఏంది, మీరు ఫస్ట్ విక్రమేంద్ర వర్మ, దేవవర్మ, ఇట్లా వాళ్ళ ముగ్గురు మంచిన భట్టారకుడు ఈ ముగ్గురు విడివిడిగా ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. వీళ్ళ కుమారులు వేల్పూరు విష్ణుకుండిన శాఖ వంశానికి కేంద్రమైంది. ఈ రెండవ మాధవవర్మ బ్రాహ్మణ మతాభిమాని, గొప్ప కర్మిష్టి, సువర్ణ గర్భ ప్రసుతుడు, ఏక దశాశ్వమేధ బహు సువర్ణ పౌండరీక పురుషమేధ వాజపేయ యోధ్య షోడాసి రాజసూయ రాజ్య ప్రజాప్రాత్యాద్యానేక వివాద ఋతుతుర సహస్రాయాజయై పరివేష్టిత స్వాన్ని సాధించినాడు. ఈయన రకరకాల యాగాలు చేశాడు. తర్వాత సువర్ణ గర్భ ప్రస్థుడు అంటే బంగారపు గర్భప్రసూతుడు అంటే ఒక గొప్ప రాజు వాళ్ళ యొక్క తల్లి నుంచి బంగారం లాంటి వాడు అని చెప్పడం కూడా అనుకోవచ్చు. వినయ సంపన్నుడు, చాలా వినయం కలవాడు, పాలనాదక్షుడు, శాలివాహన విక్రమాదిత్యుల వలె ఇతన్ని గురించి, ముఖ్యంగా ఇతని న్యాయశీలతను గురించి కథలు ప్రచారంలో కూడా ఉన్నాయి. ఇతను గొప్ప పండితుడు. ఇతనికి జననాశ్రయ బిరుదు ఉంది. ఇతని గల బిరుదు ఏంది, రెండవ మాధవవర్మ గల బిరుదు జననాశ్రయ అనే బిరుదు ఉంది. జననాశ్రయ చందో విచ్చెత్తి అనే చందో గ్రంథానికి కర్తయ్యని తెలుస్తుంది. ఇతను చందో విచ్చెత్తి అనే గ్రంథానికి కర్తయ్యని రెండవ మాధవవర్మ గురించి తెలపడం జరిగింది. ఇంతటి సుప్రసిద్ధుడైన నైందునందనే తర్వాత కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాకతీయాదులు మాధవవర్మను తమ వంశకర్తగా చెప్పుకున్నారు. వంశకర్తగా ఎవరిని చెప్పుకున్నారు, రెండవ మాధవవర్మను. ఇక్కడ క్వశ్చన్ ఏముండొచ్చు అంటే అండి, విష్ణుకుండినుల వంశవృక్షంలో జననాశ్రయ బిరుదు గల రాజు ఎవరంటే రెండవ మాధవవర్మ అని చెప్పడం జరిగింది. వీళ్ళని వంశకర్తగా ఎవరు ఉన్నారంటే కాకతీయులు. బహుశా రెండవ మాధవవర్మ ఉత్తర దిగ్విజయ యాత్రలో ఉన్న సమయంలో పల్లవ రెండవ సింహవర్మ కృష్ణానది వరకు దాడులు చేసినట్లు కనిపిస్తుంది. ఇతని కాలంలో ఉత్తర దిగ్విజయ యాత్రలో ఉత్తర ప్రాంతంలో దిగ్విజయాత్రలో ఉన్నప్పుడు పల్లవ రెండవ సింహవర్మ కృష్ణానది వరకు దాడులు చేసినట్టు కనిపిస్తుంది. అందుచేత తన 33వ రాజ్యవర్షంలో రెండవ మాధవవర్మ పల్లవులపై దాడి వెడలి పల్లవులను ఓడించి తిరిగి గుండ్లకమ్మ వరకు విష్ణుకుండిని అధికారాన్ని ప్రతిష్ఠించినాడు. ఇలా చేయటం వల్ల ఇతను మళ్ళీ తిరిగి వచ్చి ఆ పల్లవ సింహవర్మపై దాడి చేసి మళ్ళీ గుండ్లకమ్మ వరకు మళ్ళీ ఆక్రమించుకొని వాళ్ళ యొక్క అధికారాన్ని ప్రతిష్ఠించాడు. పల్లవ విష్ణుకుండి సంఘర్షణ చిరకాలం సాగుతున్నది. అంటే అప్పుడు వీళ్ళకి సమకాలికులు పల్లవులు. అందుచేత ముందు ముందు తన రాజ్యంపై పల్లవ దండయాత్రలను అరికట్టే ఉద్దేశంతో వేల్పూరు అమరపురి రాజధానిగా తన పెద్ద కొడుకు దేవవర్మను రాజప్రతినిధిగా నియమించాడు. ఇక్కడ మనం ముగ్గురు ఉన్నారు, విక్రమేంద్ర ఒకటి, దేవవర్మ, మంచిన భట్టారకుడు. వీళ్ళలో దేవవర్మ పెద్ద కుమారుడు కాబట్టి అతన్ని రాజప్రతినిధిగా వేల్పూరు రాజధానిగా పెద్ద కొడుకు దేవవర్మను రాజప్రతినిధిగా నియమించడం జరిగింది. పల్లవులపై విజయంతో మాధవవర్మ ప్రదక్షిణ పరంభోనిధి రేవార్చిత లీలావలయ భూమి భర్తయై అనేక సమస్త మకుట మడికచ్చిత చరణ యుగులుడైనాడు. ఇది చాలా పెద్దగా ఉందండి.
మాధవవర్మ, రెండవ మాధవవర్మ అనంతరం విక్రమేంద్ర భట్టారకుడు సింహాసనం ఎక్కినాడు. అంటే ఈయన రెండో ఈ దేవవర్మ తర్వాత రెండవ వాడై ఉంటాడు విక్రమేంద్ర భట్టారక వర్మ ఒకటి. అతని తర్వాత ఇతను సింహాసనం ఎక్కినాడు. ఆ వేల్పూర్నేమో దేవవర్మ పాలించాడు. ఇతని శాసనాలు చాలా వరకు లభించలేదు. ఇతని పుత్ర పౌత్రుల శాసనాల నుండి విష్ణుకుండి వాకాటక వంశద్వయ లయకారక జన్మ అని, పరమ సౌగత అని, మహాకవి అని ఇతన్ని గురించి తెలుస్తుంది. వాళ్ళ యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ పరమ భట్టారకుడు గురించి కూడా ఆ వచ్చింది. వాళ్ళు పరమ సౌగత అని, మహాకవి అని ఇతని గురించి తెలుస్తుంది. అయితే ఇతడు రచించిన కావ్యాలేమీ రచించలేదు. అంటే విక్రమేంద్ర భట్టారకుడు గురించి సంబంధించిన శాసనాలు ఏమి లేవు కానీ అతని పుత్రులు కానీ వాళ్ళ యొక్క పౌత్రుల గురించి అన్నదమ్ముల నుంచి కానీ పుత్రుల గురించి కానీ శాసనాల్లో ఇతని గురించి పరమ సౌగత అని కానీ మహాకవి అని కానీ తెలుస్తుంది. అయితే ఇతడు రచించిన కావ్యాలేమీ లభించలేదు. అంటే ఇతడు మహాసౌగత మహాకవి అని చెప్పడం జరిగింది కానీ అతని యొక్క రచనలు ఏమీ బయటపడలేదు. ఇతని మంచితనం అవకాశంగా తీసుకుని వేల్పూర్లో దేవవర్మ కుమారుడు మాధవవర్మ మూడవ మాధవవర్మ స్వతంత్రించినాడు. ఈ దేవవర్మ కుమారుడు మాధవవర్మ మీరు ఇక్కడ చూడొచ్చు. శాసనాలలో ఈ దేవవర్మ పెద్ద కుమారుడు, తర్వాత ఇతను మొదటి విక్రమేంద్ర వర్మ. ఇతని గురించి శాసనాలు కానీ ఏమీ మనకి అందుబాటులో లేవు. మంచన భట్టారకుడు ఉన్నాడు. ఇతని తర్వాత దేవవర్మ తర్వాత మూడవ మాధవవర్మ ఏం చేశాడంటే దేవవర్మ తర్వాత ఇతనిపై రాజ్యం వెళ్ళినాడు. వేల్పూర్లో దేవవర్మ కుమారుడు మాధవవర్మ స్వతంత్రించినాడు. ఇతను మూడవ మాధవవర్మ అండి. ఇతను కందర వంశాన్ని పూర్తిగా నిర్మూలించి త్రికుట మలయాధిప బిరుదుని సంగ్రహించినాడు. త్రికుట మలయాధిప బిరుదుని సంగ్రహించిన వాడు ఎవరంటే మూడవ మాధవవర్మ. ఈపూరు శాసనం 47వ రాజ్య సంవత్సరంలో ఇవ్వబడింది. మీకు ఈపూరు అంటే రొంబుచెర్ల దగ్గర ఉందండి. ఆ ఈపూరు ముప్పాళ్ళ ఇట్లా ఆరేపల్లి ముప్పాళ్ళ అని ఈపూరు అని ఉంటుంది. ఈపూరు మండలం అని మనం వింటూనే ఉంటాం. ఈ ఈపూరులో ఉన్నటువంటి శాసనం 47వ రాజ్య సంవత్సరంలో ఇవ్వబడింది. అంటే ఇదంతా నర్సరావుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయండి. వేల్పూరు రాజ్యం ఏర్పడినప్పటి నుంచి మూడవ మాధవవర్మ తన రాజ్య వర్షాలను లెక్కించి ఉంటాడు. తన రాజ్యాలు పరిపాలించిన కాలాన్ని లెక్కించి ఉంటాడు ఈ మూడవ మాధవవర్మ. ఈపూరు శాసనం ప్రకారం విక్రమేంద్ర భట్టారకుని కుమారుడు ఇంద్రవర్మ కాలంలో విష్ణు రెండవ ఇంద్రవర్మ అనొచ్చు. ఎందుకంటే పైన మనకి ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఆ వంశస్థాపకుడు ఎవరైతే ఉన్నాడో ఇంద్రవర్మ, తర్వాత ఫస్ట్ మాధవవర్మ, రెండవ మాధవవర్మ గోవిందవర్మ, అతని తర్వాత రెండవ మాధవవర్మ. ఈ యొక్క విక్రమేంద్ర ఎవరైతే ఈ యొక్క రెండవ మాధవవర్మ కుమారుడు విక్రమేంద్ర భట్టారకుని కుమారుడు రెండవ ఇంద్రవర్మ కాలంలో విష్ణుకుండిని రాజ్యానికి శత్రువుల అలజడి అధికమైంది. ఇతని కాలంలో విక్రమేంద్ర భట్టారకుని రెండవ ఇంద్రవర్మ కాలంలో విష్ణుకుండిని యొక్క రాజ్యంపై శత్రువుల అలజడి ఎక్కువైంది. భ్రూ భంగకర వినిర్దుత సమగ్రద దాయాదాస్య అనే వర్ణనల వల్ల ఇంద్రవర్మను దాయాదులు ఎదిరించినారని స్పష్టమవుతుంది. చాలా మంది ఇతన్ని ఎదిరించారని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరు ఏల్పూరు మాధవవర్మ అతని అనుయాయులు అతనికి సంబంధించి అతని యొక్క అనుయాయులు అతన్ని అనుసరించేవారు సామంతులై ఉండొచ్చు. వేల్పూరు మాధవవర్మ ఎవరైతే మూడవ మాధవవర్మ ఉన్నాడో అతనికి సంబంధించిన వాళ్ళు ఇతనిపై దాడి చేయటం కూడా జరిగిందని చెప్తున్నాడు. మూడవ మాధవవర్మ స్వతంత్రించడమే కాకుండా విష్ణుకుండి సింహాసనాన్ని ఆశించినట్లు తెలుస్తుంది. అంటే ఈ అన్నదమ్ముల కలహం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. దేవవర్మ కుమారుడు అనేటువంటి మూడవ మాధవవర్మ ఇతని అన్న వరుస అయినటువంటి రెండవ ఇంద్రవర్మపై దాడి చేశాడు ఈ సింహాసనాన్ని ఆశించడం కోసం. అంటే అప్పటికి విక్రమేంద్ర భట్టారకుడు ఈ యొక్క సింహాసనాన్ని ఈ రెండవ ఇంద్రవర్మ తర్వాత ఇతను ఎక్కడం జరిగింది. అతని తర్వాత అతని కుమారుడైనటువంటి రెండవ ఇంద్రవర్మ ఎక్కడం జరిగింది. ఈ సింహాసనం కోసం ఇక మాధవవర్మ అనేవాడు స్వతంత్రించడం జరిగింది. దాని ఫలితంగానే దాడులు జరగడం జరిగింది. మూడవ మాధవవర్మ స్వతంత్రించడమే గాక విష్ణుకుండిని సింహాసనాన్ని ఆశించినట్లు ఇక్కడ కనిపిస్తుంది. రెండవ ఇంద్రవర్మకు వ్యతిరేకంగా కన్నడ ఆంధ్ర సరిహద్దుల్లో విజృంభిస్తున్న శాళిక్యుల సహాయం పొందడానికి కూడా అతడు వెనకాడలేదు. ఎవరు? ఈ మూడవ మాధవవర్మ. ఎవరైతే ఈ యొక్క రెండవ ఇంద్రవర్మకు వ్యతిరేకంగా కన్నడ ఆంధ్ర సరిహద్దుల్లో విజృంభిస్తున్న చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయాన్ని కూడా
ఈ మూడవ మాధవవర్మ అర్థించడానికి వెనకాడలేదు. ఏలేశ్వరంలో, ఈ నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో రణవిక్రమ బిరుదం ఉన్న శాసనాలు ఉన్నాయి. రణవిక్రమ బిరుదం ఉన్న శాసనాలు కూడా ఏలేశ్వరంలో కనపడుతూ ఉన్నాయన్నమాట. ఈ మూడవ మాధవవరంకు సంబంధించి శాసన లిపి 6వ శతాబ్దంది. చాళుక్య వంశ స్థాపకుడైన మొదటి పులికేశి బిరుదులలో రణవిక్రమ ప్రసిద్ధమైనది. ఈ రణవిక్రమ బిరుదు అనేది ఎవరిది ఉందండి? సారీ అండి, అది మాధవవర్మది కాదు. ఈ పులకేశికి సంబంధించిన బిరుదై ఉండవచ్చు. బహుశా పులకేశి మాధవవర్మకు సహాయంగా వచ్చి ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఏదైతే మూడవ మాధవవర్మకు సహాయంగా మొదటి పులికేశి, చాళుక్య రాజులలో మొదటి పులికేశి ఈ రణవిక్రమ బిరుదు గ్రహించి ఉన్నారు కాబట్టి ఇతను ఆ టైంలోనే ఇతనికి సహాయంగా వచ్చి ఉంటాడు అని చెప్పడం జరిగింది. రెండవ ఇంద్రవర్మకు వ్యతిరేకంగా రాజ్యాన్ని ఈ యొక్క మూడవ మాధవవర్మకు సింహాసనాన్ని ఇవ్వడానికి. కానీ ఇంద్ర భట్టారకునిపై పులకేశికి స్పష్టమైన విజయం లభించిందని చెప్పలేము. అంటే దానికి సంబంధించిన అదేమి తెలియదు అని చెప్తున్నాడు. అయితే నాడు మొదలు చాళుక్యులు కుండులను అనుసరించి ఆశ్రయ పదం ఉన్న బిరుదులను ధరించసాగినారు. కానీ అక్కడి నుంచి ఆశ్రయ అనే పదం, ఆశ్రయ అనేది మనం చూసాము. ఈ యొక్క మాధవవర్మ ధరించాడు. రెండవ మాధవవర్మ జననాశ్రయ అనే బిరుదును ధరించాడని చెప్పి ఆశ్రయ పదం ఉన్న బిరుదులు ధరింపసాగారు. మొదటి పులకేశి సత్యాశ్రయ బిరుదు ధరించాడు. సత్యాశ్రయ అనే బిరుదుని మొదటి పులకేశి ధరించాడు. ఇంద్రవర్మ మాధవవర్మను అనుసరించి రెండవ ఇంద్రవర్మ మూడవ మాధవవర్మలను నిర్జించి వేల్పూరు రాజ్యాన్ని చక్రవర్తి క్షేత్రంలో కలుపుకొని ఉంటాడు ఈ మొదటి పులికేశి. ఇంద్రవర్మ మూడవ మాధవవర్మను నిర్జించి పులకేశి. ఆశ్రయ అనే పదం ఉన్న బిరుదులను చాళుక్యులు ఎవరి నుంచి గ్రహించారంటే ఈ యొక్క విష్ణుకుండులని నుంచే గ్రహించుంటారు అనేది మనకి ముఖ్యమైన బిట్టు. ఎంసీక్యూలో అడిగే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరిని నిర్జించి రెండవ ఇంద్రవర్మని మూడవ మాధవవర్మను నిర్జించి వాళ్ళని క్షీణింపజేశారు. వాళ్ళని దండించి దండయాత్ర చేసి వేల్పూర్ రాజ్యాన్ని చక్రవర్తి క్షేత్రంలో కలుపుకుని ఉంటాడు మొదటి పులకేశి. చాళుక్య రాజ్యంలో కలుపుకుని ఉంటాడు. ఇంద్రవర్మ దాయాదులతో పులకేశితో యుద్ధంలో నిమగ్నమై ఉండగా అతన్ని తుదముట్టించే ఆశయంతో కళింగ సామంతులు కూటమిగా ఏర్పడి కాలుదూవారు. ఇంద్రవర్మ వాళ్ళ యొక్క దాయాదులతో పులకేశితో యుద్ధంలో ఉండగా ఇంద్రవర్మ దాయాదులు, రెండవ ఇంద్రవర్మ దాయాదులు ఎవరు ఉన్నారు? వాళ్ళ అందములు ఈ యొక్క మూడవ మాధవవర్మ మరియు పులకేశితో యుద్ధంలో నిమగ్నమై ఉన్నాడు. ఆ టైంలోనే ఈ కళింగ సామంతులు కూటమిగా ఏర్పడి కాలుదూవినారు. ఆ విషయాన్ని పృథ్వీమూలుని గోదావరి శాసనం తెలుపుతుంది. ఈ గోదావరి శాసనం ఏం జరుగుతుంది? ఇంద్రవర్మపై ఎంతమంది దాడి చేశారనే దాని గురించి ఈ గోదావరి శాసనంలో పృథ్వీమూలుడు యొక్క శాసనం తెలుపుతుంది. ఈ శాసనంలో పృథ్వీమూలునితో పాటు అధిరాజ ఇంద్ర ప్రతాపశీలుల ప్రస్తావన కూడా ఉంది. అధిరాజ ఇంద్ర లేదా ప్రతాపశీలుల ప్రస్తావన కూడా ఉంది. ఈ అధిరాజ ఇంద్రుడు సుప్రతీకం అనే యుద్ధ గజాన్ని సంహరించాడని చెప్పడం జరిగింది. సుప్రతీకం ఈశాన్య దిగ్గజం, కుముదం నైరుతి దిగ్గజం. అందుచేత అధిరాజ ఇంద్రుడు కళింగ గంగా వంశస్థుడైన ఇంద్రవర్మ అని, కుముదం ఇంద్రభట్టారకునకు సూచకమని, ఈ యుద్ధంలో ఇంద్రభట్టారకులకు ఓడి మరణించినాడని మొన్నటి వరకు చరిత్రకారులు అభిప్రాయపడినారు. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పృథ్వీమూలునితో పాటు ఈ అధిరాజ ఇంద్ర ప్రతాపశీలుల ప్రస్తావన ఉంది. అధిరాజేంద్రుడు సుప్రతీకం అనే యుద్ధ గజాన్ని సంహరించాడంట. సుప్రతీకం అనే యుద్ధ గజాన్ని సంహరించడం జరిగింది. అదే యుద్ధాల్లో వాడేటువంటి గజం సుప్రతీకం అనే పేరు గలది. ఈ సుప్రతీకం ఈశాన్య దిగ్గజం, ఈశాన్య ప్రాంతంలో ఆ ప్రాంతానికి సంబంధించి దిగ్గజ ఏనుగు. కుముదం అనే నైరుతి దిగ్గజం అనే ఏనుగు ఉంది. అందుచేత అధిరాజ ఇంద్రుడు కళింగ గంగా వంశస్థుడైన ఇంద్రవర్మ అని, కుముదం ఇంద్ర భట్టారకునకు సూచిక అని చెప్పడం జరిగింది. ఈశాన్య దిగ్గజం ఎవరు? కళింగ గంగా వంశస్థుడైన ఇంద్రవర్మ అని, కుముదం అని ఇంద్ర భట్టారకునకు సూచికని, ఆ యుద్ధంలో ఇంద్ర భట్టారకుడు ఓడి మరణించినాడని ఈ చరిత్రకారులు తెలపడం జరిగింది. కానీ అధిరాజ ఇంద్రుడు తమిళ మండలంలోని మామల్కుడి వాసి, మామల్కుడి అనే ప్రాంతానికి సంబంధించిన రాజు అయి ఉంటాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఐదోపజీవి అయినటువంటి బ్రాహ్మణుడని, అతడు పృథ్వీమూలుడు ఇంద్ర భట్టారకునికి మిత్రులే గాని శత్రులు గారని ఇటీవల నెరటూరు వెంకటరామయ్య గారు చెప్పడం జరిగింది, రుజువు చేశారు. అదిగాక అనేక చతురార్థ సమర విజయాధిగత శేష
చక్రవర్తి క్షేత్రాది పతస్య అన్న శాసనవాక్యాన్ని బట్టి ఇంద్రవర్మ ఆ యుద్ధంలో విజయం పొంది తన తండ్రి నిర్మించిన సామ్రాజ్యానికి భంగం వాటిల్లకుండా పరిపాలించాడు అని ఈ వెంకటరమణయ్య గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే పృథ్వీమూలుడు, ఇంద్ర అధిరాజ ఇంద్రుడు వీళ్ళంతా ఈ ఇంద్రభట్టారకుడు రెండవ ఇంద్రుడికి ఇంద్రవర్మకు ఆ స్నేహితులే గాని శత్రువులు గారని చెప్పాడు. అదేవిధంగా ఈ యుద్ధంలో తనకి సహకరించి ఆ యొక్క తన తండ్రి యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని ఎలాంటి వాటిల్లకుండా భంగం వాటిల్లకుండా పరిపాలించినాడని చెప్పడం జరిగింది. ఇంద్రభట్టారకుడు చేసిన చివరి యుద్ధం మౌకారి రాజైన ఈశాన్యవర్మతో జరిగింది. ఈశానవర్మతో జరిగిందంట. ఇతని యొక్క చివరి యుద్ధం ఎవరితో జరిగింది? ఈశానవర్మతో జరిగింది. ఈశానవర్మ సూలిక ఆంధ్ర రాజులను జయించినట్లు చెప్పుకున్నాడు. ఇతను ఏం చెప్పుకున్నాడు? ఆంధ్ర రాజులను సూలిక రాజులను జయించానని ఈ యొక్క ఈశానవర్మ చెప్పుకున్నాడు. బహుశా ఇతడు దక్షిణ దిగ్విజయ యాత్రకు రాగా ఇంద్రవర్మ ఎదిరించి పరాజయం పొంది ఉండవచ్చు. ఇతను ఏం చేశాడంటే యుద్ధం చేశాడని చెప్పారు. ఇతనితో యుద్ధం జరిగి ఈ ఇంద్రవర్మ ఓడిపోయి ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. ఈశానవర్మ కుమారుడు శర్వవర్మ రాణి ఇంద్రభట్టారికాదేవి. ఇతని యొక్క రాణి ఇంద్రభట్టారికాదేవి. దీన్ని బట్టి ఇంద్రభట్టారకుడు తన కుమార్తెను ఈశానవర్మకు ఇచ్చి పెండి చేసి మౌకర్లతో మైత్రి నేర్పినాడని చెప్పవచ్చు. ఇతను ఎప్పుడైతే ఇంద్రవర్మ ఓడిపోయాడో ఈ ఈశానవర్మతో అతని యొక్క కుమార్తెను ఏదైతే భట్టారకుని యొక్క కుమార్తెను అతని యొక్క కుమారుడు ఎవరి ఈశానవర్మ యొక్క కుమారుడు శర్వవర్మకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఇంద్రభట్టారికాదేవితో. దాని ద్వారా మైత్రి నడిపాడు వాళ్ళతో అని చెప్పడం జరిగింది. ఈ రెండవ ఇంద్రవర్మ తన యొక్క మరణానంతరం అతని కుమారుడు రెండో విక్రమేంద్ర భట్టారకుడు సింహాసనం ఎక్కినాడు. ఇతని తర్వాత ఎవరు? రెండో విక్రమేంద్ర భట్టారకుడు. అంటే మొదటి విక్రమేంద్ర భట్టారకుని యొక్క మనవడు. ఈ విక్రమేంద్రుడు చిన్న వయస్కుడైన మంత్రి మండలి అతని సింహాసనం ఎక్కించినట్లు తెలుస్తుంది. అయినా చిన్న వయసులో ఉన్నప్పటికీ అతన్ని మంత్రి మండలి ఏదైతే ఉందో అతన్ని సింహాసనం ఎక్కించినట్లు తెలుస్తుంది. రెండవ విక్రమేంద్రుడు ఈ విష్ణుకుండిలలో చివరివాడు. మీకు ఇక్కడ ఈ వంశాల్లో చూస్తే చూపిస్తానండి. మనం చూసాం ఇందాకలా. ఇది విక్రమేంద్రవర్మ మొదటి విక్రమేంద్ర మానవుడు ఇంద్రభట్టారక వర్మ తర్వాత రెండవ విక్రమేంద్ర భట్టారక వర్మ. ఇతనే చివరి రాజు ఈ యొక్క శాతవాహన రాజుల్లో. సో విష్ణుకుండిలో చివరి రాజు ఎవరండి? రెండవ విక్రమేంద్ర భట్టారకుడు. ఇతను చివరి రాజు. ఇతని సకల భువన రక్షణ భరణైకాశ్రయ బిరుద చాళుక్యుల సమస్త భువనాశ్రయ బిరుదుని స్ఫురణకు తెస్తుంది. ఈ బిరుదులుని అదేవిధంగా చాళుక్యుల యొక్క సమస్త భువనాశ్రయ బిరుదును కూడా స్ఫురణకు తెస్తుంది ఇతని గురించి చూస్తే. ఈ ఎవరైతే రెండవ ఇంద్రవర్మ అయిపోయింది, మూడో ఇంద్రవర్మ కాలం నుండి విష్ణుకుండిన రాజ్యం శత్రు పరివేష్టితమైంది. తుమ్మలగూడెం శాసనం ప్రకారం రెండవ విక్రమేంద్రుని 11వ రాజ్య వర్షంలో పల్లవ సింహవర్మ విష్ణుకుండి రాజ్యంపై దండెత్తాడు. ఇతని యొక్క 11వ రాజ్య సంవత్సరంలో అంటే 11వ రాజ్య పాలనా సంవత్సరంలో పల్లవ సింహవర్మ ఈ రాజ్యంపై విష్ణుకుండి యొక్క రాజ్యంపై దండెత్తి వచ్చాడు. విక్రమేంద్రుడి దాడిని తిప్పికొట్టినట్టు కనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు వాడిని వాడిపై దాడి చేసి వాడిని ఓడించి పంపినట్లు తెలుస్తుంది. ఏ శాసనం వలన? తుమ్మలగూడెం శాసనం ప్రకారం రెండవ విక్రమేంద్ర వర్మ ఈ యొక్క పల్లవ వర్మ సింహవర్మ దండెత్తి రావడం వల్ల వాడిని ఓడించి తిప్పి పంపించడం జరిగింది. ధాన్యకటకంలో పల్లవ సింహవర్మ శాసనం దొరికింది. దానికి సంబంధించిన శాసనం ఎక్కడ దొరికిందంటే ధాన్యకటకంలో దొరికింది. ఈ యుద్ధం ధాన్యకటక పరిసరాల్లో జరిగి ఉంటుంది. అంటే ఆ ప్రాంతాల్లో జరిగింది కాబట్టి ఇలా వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. రెండవ విక్రమేంద్ర వర్మ లేదా విక్రమేంద్ర భట్టారకుని మధ్య మరియు పల్లవ సింహవర్మ మధ్య ఆ శాసనం ధాన్యకటకంలో దొరకడం జరిగింది. విజయం సాధించి విక్రమేంద్రుడు వేల్పూర్లో పరమ భట్టారిక మహాదేవి విహారానికి దాన ధర్మాలు చేశాడు. ఈ పరమ భట్టారికాదేవి మహాదేవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆమె యొక్క విహారానికి దాన ధర్మాలు చేశాడు. వీళ్ళ నాయనమ్మ ఎవరో ఉన్నారండి, వాళ్ళకి సంబంధించి దాన ధర్మాలు చేశాడు అనమాట. పల్లవులతోటి యుద్ధంలో
పృథ్వీమూలుడు విక్రమేంద్రునకు అండగా ఉన్నాడనే సూచన తుమ్మలగూడె శాసనంలో ఉంది. విక్రమేంద్రుడు ఈ యొక్క తుమ్మలగూడె శాసనం ప్రకారం పల్లవులతో యుద్ధంలో పృథ్వీమూలుడు అనేవాడు ఇతనికి ఈ విక్రమేంద్ర భట్టారకునికి, రెండవ విక్రమేంద్ర భట్టారకునికి తోడు ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది. విక్రమేంద్ర పృథ్వీమూలులు పల్లవులతో పోరాడుతుండగా పిష్టాపురంలో రణదుర్జయ పృథ్వీ మహారాజు, దుర్జయ వంశస్థుడైనటువంటి రణదుర్జయ పృథ్వీ మహారాజు స్వతంత్రించినాడు. వీళ్ళిద్దరు అటు పిష్టాపురంలో పోరాడుతుండగా ఈ పక్కన పృథ్వీ మహారాజు రణదుర్జయుడైనటువంటి దుర్జయ వంశస్థుడైనటువంటి పృథ్వీ మహారాజు స్వతంత్రించినాడు. పృథ్వీ మహారాజు గొల్లవల్లి శాసనం అతని 48వ రాజ్య సంవత్సరానిది. అతని యొక్క శాసనం గొల్లవల్లిలో వేయించాడు. అతని ఆ టైంలో స్వతంత్రించినాడని తెలిపే శాసనం ఏదంటే గొల్లవల్లి శాసనం. అతని 48వ రాజ్యపాలన సంవత్సరాన్ని సూచిస్తుంది. లిపిని బట్టి ఈ శాసనం 6వ శతాబ్ది చివరికి 7వ శతాబ్ది ప్రారంభానికి చెందుతుంది. లిపిని బట్టి చూస్తే ఈ శాసనం ఎప్పటికీ 6వ శతాబ్ది చివరిలోను 7వ శతాబ్ది ప్రారంభంలో ఉందని తెలుస్తుంది. దుర్జయుల నుండి వేంగి ప్రాంతాన్ని చాళుక్యులు జయించినట్టు వారి శాసనాలు చెప్తున్నాయి. దుర్జయుల నుండి వేంగి ప్రాంతాన్ని చాళుక్యులు అంటే రెండో పులకేసి జయించినట్టు వారి యొక్క శాసనాలు తెలుపుతున్నాయి. రెండవ పులకేసి మారుటూరు శాసనం. మారుటూరు శాసనాన్ని బట్టి ఏ శాసనం తెలుపుతుంది? రెండవ పులకేసి యొక్క మారుటూరు శాసనం దీని గురించి వేంగిని ఆక్రమించారు, ఈ యొక్క పృథ్వీ మహారాన్ దుర్జయులను ఓడించి వేంగి ప్రాంతాన్ని రెండవ పులకేసి ఆక్రమించినాడనే దాని గురించి చెప్పే శాసనం ఏంటంటే మారుటూరు శాసనం. పృథ్వీ మహారాజు 50 సంవత్సరాలు పాలించి పులకేశిచే పరాజితుడై మరణించినాడని భావించితే అతను 50వ పాలనా సంవత్సరం గురించి ఇక్కడ తెలుపుతుంది. అంటే అతని యొక్క 50వ పాలనా సంవత్సరం ఎప్పుడు ఉంటుంది? 48వ పాలనా సంవత్సరం. పృథ్వీ మహారాజు ఎవరైతే ఈ దుర్జయుడు మహారాజు 616 క్రీస్తు శకంలో ఈ యొక్క రెండవ పులకేశిచే పరాజితుడైన సంవత్సరం అది. అతని యొక్క 50వ పాలనా సంవత్సరంలో కాలంలో ఈ రెండవ పులకేశితో యుద్ధంలో ఓడిపోయి ఆ వేంగిని అతనికి అప్పగించడం జరుగుతుంది. అతని పాలనా సంవత్సరం ఏంటంటే క్రీస్తు శకం 616వ సంవత్సరం అవుతుంది. అతడు స్వతంత్రుడైనది 556లో. అదే సంవత్సరంలో విష్ణుకుండి రాజ్యంపై పల్లవ సింహవర్మ దాడి చేశాడు. ఏ టైంలో ఈ పల్లవ సింహవర్మ దాడి చేసింది ఎప్పుడంటే ఏదైతే 616వ సంవత్సరం క్రీస్తు శకం ఆ టైంలో ఇతడు స్వతంత్రుడయ్యాడు. పృథ్వీ మహారాజు స్వతంత్రుడైనది ఎప్పుడు? 566లో. అదే సంవత్సరంలో విష్ణుకుండిన రాజ్యంపై పల్లవ సింహవర్మ దాడి చేశాడు. అతనికి ఈ విక్రమేంద్ర వర్మకి సహాయం చేసింది పృథ్వీమూలుడు. వీళ్ళిద్దరూ పక్కన పల్లవులతో పోరాడుతున్నప్పుడు పిష్టాపురంలో ఈ రణదుర్జయ మహారాజు అయినటువంటి పృథ్వీ మహారాజు స్వతంత్రించాడు. ఆ టైం ఎప్పుడంటే 566వ సంవత్సరం. 516 నుంచి 550కి మధ్యలో. అదే సంవత్సరంలో విష్ణుకుండిన రాజ్యంపై పల్లవ సింహవర్మ దాడి చేయడం జరిగింది. ఈ రెండవ పులకేశికి సంబంధించి మారుటూరు శాసనం తెలుపుతుంది వేంగిని ఆక్రమించాడని. ఈ పృథ్వీ మహారాజుపై అతను ఓడించేసి దుర్జయులను ఓడించినటువంటి రెండవ పులకేశి ఏ శాసనం తెలుపుతుందంటే మారుటూరు శాసనం. అతనిపై ఓడించేసి వేంగిని ఆక్రమించాడు రెండవ పులకేశి. దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనం చూస్తే కొల్లేరు, పిష్టాపురం ప్రాంతాల మధ్య జరిగిన యుద్ధాలలో రెండవ పులకేశి చేతిలో ఓడిన వారెవరు? ఎవరండి? దుర్జయ పృథ్వీ మహారాజు ఇతని చేతిలో ఓడిపోయాడు. వేంగి ప్రాంతాన్ని ఈ యొక్క రెండవ పులకేశి ఆక్రమించాడని మారుటూరు శాసనం కూడా తెలుపుతుంది. విష్ణుకుండులు కాదు, తొలి పల్లవులకు కాదు. అప్పుడు ఆ టైంలో విష్ణుకుండులకి పల్లవులకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. దాన్ని అదనంగా చూసుకొని ఈ యొక్క రణదుర్జయుడైనటువంటి ఈ పృథ్వీ మహారాజు కొంత ప్రాంతాన్ని ఆక్రమించాడు. అంటే 566వ సంవత్సరం క్రీస్తు శకం 566వ సంవత్సరంలో అంటే 616 నుంచి 50 మధ్యలో ఇతను స్వతంత్రుడైనాడు. అతని యొక్క శాసనం గొల్లవల్లి శాసనం. ఈ శాసనం దుర్జయుల నుండి వేంగి ప్రాంతాన్ని చాళుక్యులు జయించినట్టు. తూర్పు చాళుక్య ప్రాంతం అది. వేంగి ప్రాంతం అంటే మనకు తూర్పుగోదావరి జిల్లా ఆ ప్రాంతాన్ని అందరికీ చాళుక్యులు జయించినట్టు చెప్పే శాసనం ఏంటంటే మారుటూరు శాసనం. ఈ శాసనంలో ఎవరి గురించి తెలుపుతుంది? రెండవ పులకేశి ఏం చేశాడు? ఈ వేంగి ప్రాంతాన్ని ఆక్రమించాడు ఈ పృథ్వీ మహారాజును ఓడించి. ఈ పృథ్వీ మహారాజు ఎవరి చేతిలో మరణించాడు? రెండవ పులకేశి. ఇక్కడ మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏం అడిగాడంటే కొల్లూరు, పిష్టాపురం ప్రాంతాల మధ్య జరిగిన యుద్ధాలలో రెండవ పులకేశి చేతిలో ఓడిన వారు ఎవరంటే విష్ణుకుండులు కాదండి, తొలి పల్లవులు కాదు, దుర్జయులు. రాజధాని మరలిన
రెండవ విక్రమేంద్రుడు సైన్యాన్ని సమకూర్చుకొని పృథ్వీ మహారాజుపై వెడలినాడు. ఈ దండయాత్ర సందర్భంలో బహుశా తుండి శాసనం ఇచ్చి ఉంటాడు. తుండి శాసనం ఈ యొక్క రెండవ విక్రమేంద్రుడు గురించి తెలపడం జరిగింది. పృథ్వీ మహారాజుతో జరిగిన యుద్ధంలో విక్రమేంద్రుడు మరణించడంతో విష్ణుకుండి వంశం అంతరించింది. వాళ్ళ తర్వాత ఈ పృథ్వీ మహారాజుతో యుద్ధం చేయడం వలన రెండవ విక్రమేంద్రుడు మరణించడం జరిగింది. అంతటితో విష్ణుకుండి వంశం అంతరమైంది. చాళుక్యులు కూడా వచ్చేసి వాళ్ళు వేంగి ప్రాంతాన్ని ఆక్రమించడంతో పాటు ఈ పృథ్వీ మహారాజుని సంహరించడం జరిగింది. రెండవ పులకేశి అక్కడ వేంగి ప్రాంతాన్ని ఆక్రమించి వాళ్ళ యొక్క రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ యుద్ధాన్ని గురించి చెప్పే శాసనం మారుటూరు శాసనం. ఇది ఈ యొక్క విష్ణుకుండిల వంశం రెండవ విక్రమేంద్ర భట్టారక వర్మతో అంతమైంది. ఇక్కడ కొన్ని శాసనాలు ఇవ్వడం జరిగింది. చిక్కుళ్ళ శాసనం ఎవరికి సంబంధించిన శాసనం అన్నప్పుడు రెండవ విక్రమేంద్ర వర్మకు సంబంధించినది లాస్ట్. అది రామతీర్థ శాసనం తూర్పుగోదావరి జిల్లా. ఈ చిక్కుల శాసనం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. రామతీర్థ శాసనం ఇంద్రవర్మ, ఇది విశాఖపట్నం. పొలమూరు శాసనం 4వ మాధవవర్మ, తూర్పుగోదావరి జిల్లా లేదా 3వ మాధవవర్మ. వేల్పూరు శాసనం 2వ మాధవవర్మ, గుంటూరు జిల్లాలో ఉంది ఈ వేల్పూరు శాసనం. ఈపూరు శాసనం 1వ మాధవవర్మ, గుంటూరు జిల్లా. సరే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. విష్ణుకుండినుల చిక్కుళ్ళ ఫలకాలు ఎవరి సంపాదకత్వంలో వివరించబడినాయి? ఈ చిక్కుళ్ళ శాసనాలు ఎవరి సంపాదకత్వంలో వివరించబడినాయి అన్నప్పుడు దానికి ఆన్సర్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉండవల్లి, మొగలరాజపురం, విజయవాడ గృహాలయాలు ఎవరిచే నిర్మించబడ్డాయి? విష్ణుకుండినులకి. తప్పనిసరిగా మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో మీ అందరికీ ఈ యొక్క క్లాస్ నచ్చినట్టయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు. విష్ణుకుండినుల ఈ యొక్క వీడియోపై మీకు ఏమైనా ఉంటే, మీరు ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే దయచేసి కామెంట్ చేయండి. ఇంకేదన్నా డౌట్లు ఉంటే కూడా కామెంట్ చేయగలరు. ఇంకొక వీడియోతో వాళ్ళ యొక్క ఇంకా డేటా అనేది నేను మనకి ఈ యొక్క చరిత్రకు సంబంధించి ఏదైతే బిఎస్ఎల్ హనుమంతరావులో విష్ణుకుండినుల గురించి ఇచ్చిన సమాచారం ఇంకా మనకు కొంచెం కావాల్సి ఉంది. అడ్మినిస్ట్రేషన్ అది దాన్ని నేను ఈ యొక్క ఆధునిక ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి కానీ, ప్రాచీన చరిత్ర కానీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ నుంచి కూడా కలెక్ట్ చేసి మీకు ఇంకొక వీడియో చేస్తాను ఈ చరిత్రకు సంబంధించి. ఇంకెక్కడైనా దొరికితే ఆ వీడియోని మీకు అందుబాటులో ఉంచుతాను. రెండో వీడియోతో విష్ణుకుండినుల యొక్క చరిత్ర కూడా కంప్లీట్ చేస్తాను. ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర కూడా వీడియో చేసి మీకు ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.